గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కుడికని వదులుతోందిరా చైతన్య. నాకు కుడి భుజం వదులుతోందిరా రామారావు. మనం ఇంటర్వ్యూకి హాజరు కాబోతున్నాం. సో ఉద్యోగాలు మనకే ఖాయం. అదే ఈ అదరడానికి అర్థం. కానీ రే, ఉద్యోగం సంగతి ఎలా ఉన్నా ఈ స్థలం చాలా బాగుందిరా. ఇక్కడ ఒక వండర్లాండ్ కట్టామంటే బిజినెస్ అదిరిపోతుంది. రే, వండర్లాండ్ లేదు, కిండర్లాండ్ లేదు, ముందు ఉద్యోగాలు రానివరా. గంగన్నపాడు ఎరా బస్సుకి టికెట్ డబ్బులు లేక వెనకాల వేలాడుతూ వచ్చాం. 5 స్టార్ హోటల్ వండర్లాండా కొట్టేనంటే. ఆ 5 స్టార్ హోటల్ కట్టాలి కూడా ఒకప్పుడు మనలాగే ఉంటారు రప్పించాడా. ఏడ్చావులే. అవునరా, బోర్డు ఉంది, ఊరు ఎక్కడా కనిపించదే. ఆ సంబంధానికి ఆయన గంగనపాడు ఊరు ఇదేనండి? ఇదే, ఇంకా 10 మైళ్ళు పోవాలి. 10 మైళ్ళ? అయితే బస్సు అక్కడే దిగేవాళ్ళమే. బోర్డు చూసి ఇక్కడ దిగిపోయామండి. ఊరు అక్కడ ఉంటే బోర్డు ఇక్కడ ఉంది ఏంటండి? ఈ బోర్డుకి దగ్గరలో ఇది వరకు పాత ప్రెసిడెంట్ గారి కీప్ ఉండేది. ఆయన ప్రెసిడెంట్ గిరి పోయింది, ఆవిడ పోయింది. ఈ బోర్డు మాత్రం ఇక్కడ ఉండిపోయింది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇదేమిటో చూడవయ్యా. ఈ అడ్రస్ ఏంటో చూడరా. చూడరా. నువ్వు చూడరా. పట్టాలపైపోయే ఒక బళ్ళలో సాగే ఏలాది మనుషులను చూస్తుంటాము. వాళ్ళ ఏడుపులు నవ్వులు ఇంటుంటాము. ఇటు నుంచి వస్తాది ఓ బండి, అటు నుంచి వస్తాది ఓ బండి. ఏ బండి ఆగినా ఏ బండి సాగినా ఆగకుండా సాగాలి బతుకుల బళ్ళు. అవి ఆగేను భూమి మీద నూకలు చెల్లు. గ్యాంగోళ బండి మేము బాబో, బాబో గ్యాంగోళ బండి మేము బాబో. మనుషుల్ని చేసింది దేవుడైనా, దేవుణ్ణే నమ్మింది మనుషులైనా. నువ్వు చేసే పని ఒకటే నీకు దేవుడు, అనుకుంటే లోటు రాదు నీకు ఎప్పుడు. అందుకే నవ్వుతూ బతకాలిరా, ఆ బతుకులోనే కొండంత తృప్తి ఉందిరా. నవ్వు తృప్తి కలిసినప్పుడే జీవితం రా, అది లేని నాడు చీకటి నీలో కౌరా. గ్యాంగోళ బండి మేము బాబో, బాబో గ్యాంగోళ బండి మేము బాబో. ఎక్కడో పుడతారు మనుషులు, ఎక్కడికో చేరుతాయి బతుకులు. అడుగడుగుల అంతరంగ సంఘర్షణలే, అనుక్షణవంతులేని సంక్షోభాలే. దూరపు కొండలు నునుపని మిరిసేదంతా మేలిమి అనుకుని స్వర్గానికి నిచ్చెనలే ఎత్తుంటారు. ఆత్మబలం సాలగబడి పోతుంటారు, చివర గోడిపోయి సాగుతావ పడుతుంటారు. గ్యాంగోళ బండి మేము బాబో, బాబు గ్యాంగోళ బండి మేము బాబో. మా రక్తమంతా ధారపోసి రైలు పట్టలేస్తాము. గ్యాంగోళ బండి మేము బాబో, బాబు గ్యాంగోళ బండి మేము బాబో. నమస్కారం అండి, కొంచెం అడ్రస్ చెప్తారా? అప్పల స్వామి అనేవాడు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. కరెక్ట్. మీ దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడు. కరెక్ట్. గంగన్నపాడులో ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు. అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే. సుఖంగా జరిగిందా? ఈ వ్యంగా జరిగింది. మరి నా అదృష్టం ఎలా ఉందో. వాడు పరమ చండాలుడు, నీచుడు. అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం, నా కళ్ళ ముందే లబోదిబోమని ఏడవటం. ఇప్పటికి 1000 మందిని చూసి ఉంటాను. అందుకని చెడగోపం పెట్టేస్తాను. చిరంజీవ భవ చిరంజీవ భవ జయ హనుమాన్. అందరూ మనకు చెటకోపం పెట్టేవాళ్ళే. పద. ఏంట్రా పొజిషన్ ఇలా అయిపోయింది? గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అడ్డం తిరిగిందేంటి? రే అప్పల స్వామి, ఎందుకురా ఆవేశపడతావు? వాడు మనలాగే నిరుద్యోగం ఏంటాడు, ఈ బిజినెస్ మొదలు పెట్టుంటాడు. రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది. మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది. పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టచ్చు. గుంటూరు, విజయవాడ, అక్కడ ఇక్కడ.
ఇంతకు ముందే కదా 5 స్టార్ హోటల్ పెడతాను, ఇంతలోనే అంత దిగజారిపోతానే. అది సరే కానీ ఈ ఊరైతే బాగుంది, పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది. మనం ఇక్కడే ఉండి పట్టణంకి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తే రేయ్, జేబులో పైసా లేదు, ఎక్కడుంటావురా? ఇవేదో గూడ్స్ పడి వస్తున్నాయి కానీ పాసెంజర్ రావట్లేదు. ఈ రైలు లేటుతో చచ్చిపోతున్నాం అనుకోండి, అడిగే వాళ్ళగా సాగిపోతుంది. మనం ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నావా, డబ్బిచ్చే కదా ప్రయాణం చేస్తున్నావా? ఏమైనా సరే ఈ విషయం మాత్రం పార్లమెంట్ లో పెట్టాలండి. మిస్టర్, ఓసారి ఇటు వస్తారా? మీ టికెట్ తీశారా? తీశాను. చూపించండి. జేబులో ఉన్న టికెట్ తీయడానికే మీకు అంత టైం పడితే ఎక్కడి నుంచో రావాల్సిన రైలు కొద్ది నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన అంత పెద్ద ఉపన్యాసం ఇస్తారేమిటి? అసలు చీటికి మాటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే మనం అక్కడే ఆగిపోతున్నాం. సారీ సార్. ఈవేళ చిన్న అబ్బాయి 20 నిమిషాలు లేటు. కామ్ గా కూర్చోండి ప్లీజ్. తలుపులు. అయ్యా వస్తున్నానండి. ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదండి, రాత్రి నాకు ఒక కల వచ్చిందండి. అసలు రైలు పట్టాల మీదే ఎందుకు నడవాలా అని. ఏడిసేవలే, చిన్న అబ్బాయి దోమలగుంటలో బ్లాక్ అయ్యాడు, బెల్లగొట్టు. ఏమండి, తొందరగా హారతి కళ్ళు కద్దుకోండి. ఏమిటి విశేషం? ఏమిటండి, పూజ ఇందాక ఉండమంటే మీరేమో టైం అయిందని వచ్చేసారు. ఇవాళ శ్రావణ శుక్రవారం, అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి. లే, ఈ స్టేషన్ పక్కనే మన క్వార్టర్స్ ఉండడం నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ కొనావా? ఏమిటి, నేనా? నువ్వైనా సరే ఎవరైనా సరే ఎన్నిసార్లు ప్లాట్ఫామ్ మీదకి వస్తే అన్నిసార్లు టికెట్ కొనాల్సిందే. నేను కొన్ను, కావాలంటే మీరు కొనుక్కోండి. మామూలే కదా బాబు, డబ్బులు ఇచ్చేయండి. బెండకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయలు. నమస్కారం బాబు గారు. ఏం పోలమ్మా, ప్లాట్ఫామ్ మీద కాయగూరలు వేస్తున్నావే? ఏం చేయను బాబు గారు, ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కాయగూరలు అమ్ముకోపోతే కిట్టడం లేదు. నా గంప నిండా రకరకాల కాయగూరలు పేరుకెళ్ళా అందులో లేని చూసి అడుగుతున్నారండి. పొడుగొంకాయలు తీసుకెళ్తే పొట్టొంకాయలు కావాలంటున్నారు, పొట్టొంకాయలు తీసుకెళ్తే పొడుగొంకాయలు కావాలంటున్నారు, పొట్లకాయలు పొడుగ్గా ఉన్నాయంటున్నారు, బెండకాయలు సూదిగా ఉన్నాయంటున్నారు, కాకరకాయలు సేదుగా ఉన్నాయంటున్నారు. పోలమ్మా, కూరగాయల కంటే ముందు నువ్వు మాటలు అమ్ముతావే. మాటలు కాదమ్మగారు, ఈ మధ్య కాయగూరలు తినేవాళ్ళంతా నీసు మాంసాలు తినేస్తున్నారు. అందుకనే నా కాయగూరల బిజినెస్ పడిపోయింది. మా ఇంటి పేరు పొడుగొంకాయలైనా ఈ పొట్టోడు కట్టుకున్నాక నా బతుకు కూడా పొట్టిగానే అయిపోయింది. बम्बई से आए मेरा दोस्त, दोस्त तो प्लेटफाम में है. अपना स्वामिని నమ్ముకున్నాము, మన బతుకు ప్లాట్ఫామ్. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. మీరెవరు చెప్పండి. కమ్ ఆన్ టెల్ మీ. సార్, వెయిటింగ్ రూమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. అందులో సోఫా సెట్ వేశారు, ఇంకా బాగుంటుంది సార్. ఏసీ పెట్టారు, 5 స్టార్ హోటల్ అదిరిపోతుంది సార్. వెరీ గుడ్ మెయింటైన్. ఏంటిది మాయ గారు, మీరు ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతుంటే ఏదో అర్థం లేకుండా మాట్లాడతారేంటి? అది అడిగిన దానికి సమాధానం చెప్పండి. మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్. చైతన్య, రామారావు, సుబ్రహ్మణ్యం సార్. కరెక్ట్, మాయ సుబ్రహ్మణ్యం సార్. మేము ముగ్గురు ఈ ఊరికి బయలుదేరాం సార్. మా ఇద్దరికి ట్రైన్ దొరికింది సార్, వాడికి మాత్రం ట్రైన్ మిస్ అయిపోయింది. పాపం సార్. ఈ ఊళ్ళో ఇంటి తాళాలు వాడి దగ్గరే ఉండిపోయాయి సార్. వాడు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాడు సార్. వాడు రాగానే మేము వెళ్ళిపోతాం సార్. ఇక్కడ వాడు వచ్చాక ఉన్నాం సార్. మీరు చెప్పే విషయాలు నిజమనిపించడం లేదు. ఊరు నిండా స్ట్రైకులని బంధులని గందరగోళంగా ఉంది. ఊళ్ళో చిన్న పొట్టలుంది, అక్కడికి వెళ్ళి ఉండండి. ఇక్కడ ఉండడానికి వీల్లేదు సార్. వాడు మళ్ళీ వచ్చేసరికి మేము ఇక్కడ కనపడకపోతే కంగారు పడిపోతాడు సార్. వాడు ఇలా బండి దిగ్గానే మేము వెళ్ళిపోతాం సార్. ఫోన్లే కాసేపు ఉండనిద్దరు, వాళ్ళ ఫ్రెండ్ రాగానే వెళ్ళిపోతా ఉంటున్నారుగా. ఇంత లోపల స్టేషన్ దోసుకుపోతారా ఏమిటి? మీరుండండరా. ఎవరి మహాతల్లి? ఎస్ఎం గారు భార్య గారు. నమస్కారం అమ్మా. పంపుల్లో నీళ్ళు అవి బాగా వస్తున్నాయా? మేము చూసుకుంటాగా. రారా. కాదండి. కమియర్ టిక్కెట్లు ఏవి? టికెట్లు కూడా వాడి దగ్గర ఉండిపోయాయి సార్. మీ సమాధానాలు ఏమిటో చాలా గందరగోళంగా ఉన్నాయి. సరే, మీ వాడు వచ్చే వరకు ఇక్కడే ఉండండి. మీ వాడు నెక్స్ట్ ట్రైన్ లో రాగానే మీ 3 టికెట్లు నాకు చూపించాలి, లేదా పోలీస్ స్టేషన్ కి మిమ్మల్ని పంపిస్తాను. ఈ బట్టలు ఇక్కడ ఆరైకూడదు, లోపల పెట్టుకో. చిన్నాడు వచ్చే టైం అయినట్టుంది. పెద్దాడు 1 గంట లేటుగా వచ్చాడు, చిన్నాడు 20 నిమిషాలు లేటుగా వస్తున్నాడు. ఏమిటో పొద్దున్న నుంచి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఏమండి, వాళ్ళు ఏమిటి పెద్దాడు చిన్నాడు అని పిలుచుకుంటున్నారేమిటి? ఏం లేదు బాబు, మా ఎస్ఎం గారికి పిల్లలు లేరు. అందుకని ఏడకొచ్చే రైలు బల్లనే పిల్లలుగా పిలుచుకుంటారు. నైనప్ అంటే పెద్దోడు, 44 డౌన్ అంటే చిన్నోడు. అయితే రైళ్ల తల్లిదండ్రులు అనమాట. వస్తున్నానమ్మగారు. ఈవేళ గంట గడిచింది, మళ్ళీ రేపు జరిగితే ఏం చెప్పాలి? మళ్ళీ వచ్చి అడిగినప్పుడు కదా. అంతవరకు నువ్వు మనశాంతిగా ఉండు, నన్ను మనశాంతిగా ఉండని. రేయ్, బట్టలు తీసేమన్నారు కదా, తీసేయి. ఏమ్మా, కాలేజీకి టైం అయిందమ్మా. బయలుదేరుతున్నాను.
ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుందిగా. బిఏతో ఆపేయాలంటే అయిపోతుంది. ఇంతకాలం ఎలాంటి గొడవలు లేకుండా నెట్టుకొచ్చావు. ఈ సంవత్సరం కూడా గడిస్తే ఎలాంటి గొడవ అంటే? అదేనమ్మా, నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యావుగా. ఎందుకమ్మా అలా డొంక తిరుగుడుగా మాట్లాడతావు? నీకు తెలియకుండా ఎవరైనా కుర్రాన్ని ప్రేమించేస్తానేమోనేగా నీ భయం. నీ భయం తప్పు కాదమ్మా. మారుతున్న కాలంలో ఒక తల్లి ఒక బిడ్డ గురించి ఇలా బాధపడడం సహజం. కానీ బాధ్యత గల ఆడది ఎప్పుడూ దారి తప్పదు. భయం నీ మీద కాదమ్మా, నా జీవితం నాకు నేర్పిన భయం. ఆ భయానికి గుర్తైన నేను ఆ బాధ్యతను ఎన్నటికీ మర్చిపోను. ఓకే? అబ్బబ్బబ్బబ్బబ్బ, వెధవ కరెంటు గంటకు 6 సార్లు పోయేసి వస్తుంది. అలా ఎందుకు పోతుంది అని అడిగితే అమెరికాలో జలపాతం ఎండిపోయింది, ఇండియాలో కరెంటు పోయిందంటారు. ఇంకో నాడు పోతే చంద్రమండలం మీద ఎండలు ఎక్కువైపోయి ఇండియాలో నీళ్లు లేవంటారేమో. అబ్బబ్బబ్బబ్బ, ప్రతి దానికి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ వెధవ బల్లోటి నిమిషానికోసారి ఏడుస్తూ ఉంటుంది. డాడీ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. నువ్వు ఇలా పొద్దునే వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వస్తే నేను నీతో ఎప్పుడు మాట్లాడను? ఇవాళ రేపు రిటైర్ కాబోతున్నాను. పిఎఫ్ గ్రాట్యుటీ వస్తాయి. వెధవ డబ్బు చేతిలో పడగానే తుఫాన్ గాలికి పాకలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోకముందే నీ పెళ్లి చేసేయాలి. అదిగో బయలుదేరిచింది, శుభం. వెంటనే ఒప్పేసుకో. కుర్రాన్ని కూడా చూశాను. ఇదిగో ఫోటో, డీటెయిల్స్ వెనకాల ఉన్నాయి. సారీ నాన్న, నా చదువు పూర్తయ్యాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకండి. మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే గొడవే. ఆ సుందరాంగ పోట్రమావయ్యకి ఒకే ఒక ఇష్టం, కళ్ళుకాయ. పొద్దు సమానం కష్టపడి సాయంత్రం నేటిన గోరెచ్చ నీళ్లు ఒంటి మీద బలబలా పోసుకుని మరకల్లేని తెల్లలుంగి ముడుకుల దాకా కట్టి గడప మీద కూకుని ఇది లోనేసాడంటే ఆహా, ఏవని చెప్పనే పిన్నమ్మ, ఇంకేవని చెప్పనే ఓలమ్మ. నాకు చెప్పవే పాలమ్మ, పొడుగొంకాయల పాలమ్మ. ఇదేసి వదిలేవే, ఎయ్యి వద్దంటే ఏమంటుంటే నామావే ఎలా తాగుతున్నాడు. ఇరుగు దిస్తి, పొరుగు దిస్తి, ఆ ఇంటి దిస్తి, ఈ ఇంటి దిస్తి, అందరి దిస్తి పోవాలి. పడుండి పోతానా? కష్టపడొచ్చిన మోడికి ఏ కావిస్తారు, చల్లడి మంచి నీళ్ళు ఇస్తారు, కోడి కూరండి పెడతారు కానీ కళ్ళు సీసా ఇస్తారే. ఇచ్చే మాత్రం బొడుబుడు తాగేయాలా? ఇంత తాగాలి ఓ మాట మాట్లాడాలి, ఇంత తాగాలి ఒక నవ్వు నవ్వాలి, ఇంత తాగాలి చెయ్యి మీదయ్యాలి, ఇంత తాగాలి కూసులాడాలి, ఇంత తాగాలి ఏడ్చేస్తావేటి? నా కాయగూర డబ్బంతా నీ కళ్ళుకు సరిపోయింది. కళ్ళు నేను ఇద్దరు సరిపోతుంది. నేను మాత్రం గొడ్రాలుగానే మిగిలిపోతున్నాను. నేను నీ కోసం కట్టుబడాలి కానీ నువ్వు నా కోసం ఏమీ కట్టుబట్టలేదు. అబ్బా, ఒకటంటే నీకు భయం లేదే? మలయాళ నాటుకుంది, ఆంధ్ర నాటుకు వందే గురువాయూరప్ప. నీయే ఎన పాతుకో మోటార్ సారు ఇంత ప్లాట్ఫారం మీద ఛాయగడుందో. ఛాయే కళ్ళులా కడవలతో అమ్మరు, గ్యాసులతో ఇస్తారు. అదే లేలో లక్షే 2 గ్లాసుండో. మనకి 2 గ్లాసు చాలు, పుల్లు కొట్టాల్సిందే. ఎండా గురువాయూరప్ప. ఎండలో నుంచి ఎండ అంటాడు ఎవడండి? సారం ഞാൻ മലയാളി. இந்த ఆంధ్ర నాటులో ఛాయ వ్యాపారం నల్ల హోటల్లో అదుగు నా ఉందిదే. ఇదిగో మలయాళి, ఛాయ, వ్యాపారం, ఈ 3 నాకు అర్థమైంది. ఇంతకీ నీ వ్యవహారం ఏంటో చెప్పు. 2 గ్లాసు వేణం. ఇందులో నా గ్లాస్ అర్థమైంది. అదే అదే உங்களுக்கு పుణ్యం వేరం. గ్లాసులు చివరిన మా రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో. ఓకే. ఏమయ్యా, మీ వాడొచ్చాడా? ఎందుకు రాలేదురా వాడు? ఎందుకు రాలేదురా? అది సార్, మన స్టేషన్ కి రావాల్సిన ట్రైన్స్ అన్ని వచ్చేసా. ఓళ్ళని గూడ్స్ ట్రైన్లు వస్తాయి కదరా, గూడ్స్ ట్రైన్ రావచ్చు కదా. పాపం పెద్ద మనిషి మన కోసం ఫీల్ అయ్యి ఎలా సన్నబడిపోతున్నారు చూడు. అవును సార్, మిమ్మల్ని చూడడానికి మాకు చాలా బాధగా ఉంది. అవును సార్, మీ మొహం చూడటానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు సార్. మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం. అవును సార్. ఇంకా లాభం లేదురా, వాడికి ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వాడు వచ్చాడా సరే సరే, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఎందుకయ్యా అంత ఓవర్ యాక్టింగ్? అదేం కుదరదు. మీ వాడు రావాల్సిందే, మీ 3 టికెట్లు నాకు చూపించాల్సిందే, మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే. అంతవరకు మీరు వెళ్ళడం కుదరదు. లేకపోతే చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది. సార్, మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది, గంట కొట్టమంటారా? ముందు రూమ్ లో చేరిపోయారు, ఇక డ్యూటీలో కూడా చేరిపోదామరా? అదేం కుదరదు. ఉండండి, చూసి స్టేషన్ గడగలాడేది. ఇప్పుడు వాళ్ళు నన్ను గడగలాడిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో మాయం సుబ్రహ్మణ్యం అని, వాడు రైల్లో రావాలట. వీళ్ళిద్దరి టికెట్లు వాడి దగ్గరే ఉన్నాయట. వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావు ఏమిటని నేను ఏడుస్తున్నాను.
ఇక నీ కష్టాలు మొదలై ఛాయా 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 చా ఇప్పటికే గ్లాసులు ఇచ్చింది అప్పుడే వ్యాపారం మొదలు పెట్టావా ஆமாங்க நம்ம ஊருந்து சாய பொடி பால பொடி கொண்டு வந்திருக்கேன் குடி கிட்ட பஞ்சசார பிரசாதம் கொடுத்தாச்சு ரயில் இன்ஜின் கிட்ட ஹார்ட் வாட்டர் கொண்டு வந்திருக்கேன் நீங்கள் 2 గ్లాస్ கொடுத்தாச்சு అప్పు మీరని వ్యాపారం ఆరంభించోం ఏ మీనన్ నువ్వు చాలా తెలివైనవాడివయ్యా. సరిపోడు కారణ్యం ఛాయా అవునరా ఛాయా చెప్పు తీసాడేమిట్రా చెప్పుతో మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయాడుగా, సంతోషించు. ఏమిటి ఒక్క బటన్ పెట్టడానికి ఇంతసేప? అవతల చిన్నాడు వచ్చే టైం అయిపోయింది. అదేమిటండి ఇంకా పెద్దాడే రాలే చిన్నాడేలా వస్తాడు? పెద్దాడి వేళ రాడు. అదేమిటి? టాటానగర్ దగ్గర బ్రిడ్జి పడిపోయిందట. అలా బిలాస్పూర్ మీదుగా చుట్టూరా తిరిగి రేపు అర్ధరాత్రికి చేరుకుంటాడు. అయ్యయ్యో అంత దూరం తిరిగి వస్తాడా? మన తృప్తి కోసం బిడ్డలా పిలుచుకునే రైలు ఆలస్యంగా వస్తే నేను ఇలా అయిపోతున్నావు. నిజంగా నీ బిడ్డ ఆలస్యంగా ఇంటికి వస్తే నువ్వు తట్టుకోగలవా? ఏదైనా ఎంతకాలం లేండి, మీరు రిటైర్ అయ్యే వరకు. ఆ తర్వాత తృప్తిగా పిలుచుకునే ఈ బంధాలకు కూడా దూరం అవుతాం. పిచ్చిదానా, మన తృప్తి కోసం పిలుచుకునే బిడ్డలైనా మనం కన్న బిడ్డలైనా చివరకు మిగిలేది ఇద్దరమే. నీకు నేను బిడ్డని, నాకు నువ్వు బిడ్డని. మనలో ఎవరికి ఎవరు కరువైనా ఆధారంగా ఉండడానికి ఈ చేతికర్రను ఎప్పుడూ కొన్నాను. అయ్యగారు, నీ చేతులు పొయ్యిలో ఎట్ట, నీ చేతులు కూతులు కొరక, నీ చేతులు పట్టాల కిందట, నీ చేతులు ఇరిగిపోను. ఎట్టకుండా ఉత్తిరే చేతులు ఊపుతావు ఇట్లానే అయిపోయారా? ఏమిటి పోలమా? చూడండి అయ్యగారు, రాత్రి నన్ను గొడ్డును బాధనట్టు బాధేశాడు. గిన్నెలు చూడండి అయ్యగారు ఎలా చోట్ల పోయాయో. ఎరా కొట్టావా? అవునండి, నీ వద్దన్నా కళ్ళు తాగమని ఎత్తదండి. తాకముందు మగుండండి, తాగిన తర్వాత ఏముండండి. తేడా కలుదండి, తప్పిచ్చింది అందండి. నోర్మే, కొట్టింది కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా? ఎరా నీ బుద్ధి లేదు? భార్య మీద చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందిరా? అసలు నువ్వు మనిషివా పశువా? తినేది అన్నవా గడ్డ? అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రాలతో కొట్టాలి. తాగుబోతు వెతవా. ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా నిన్ను ఏ గూడ్స్ బండిలో ఎగుమతి చేసేస్తాను. జాగ్రత్త. ఊరుకో మావా, ఊరుకోండి బాబు గారు. ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీ కాడికి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా? నా చేతులు ఇరిగిపోను. ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను. లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడిగి ఉండకపోను. మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు, కలిసి పూజ చేసుకుంటాం, కలిసి భజన చేసుకుంటాం, కలిసి ప్రసాదం తింటాం. ఆడికి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా, నేను పడకూడదా? పదమావ గిన్నెలు సొట్టలు తీయించుకుందాం. వాడి చేత కళ్ళు తాగిస్తే గాని దీనికి తృప్తి ఉండదు. తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు. ఇది రైలు పట్టాలు, రైలు చక్రాలు బంధం. ఏమిటా రాస్తున్నావు? ఇది నా జీవిత ఫార్ములా. మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు, డబ్బు సంపాదిస్తే చాలు. అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం. ఇది నా ఫార్ములా. ఎలా ఉంది? నీ బొందలో ఉంది. ఇటు రాయ్, దీనికి మించిన అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు. నవ్వు ప్లస్ తృప్తి ఈజ్ ఈక్వల్ టు జీవితం. అది నా ఫార్ములా. మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి. నీ బొంద. ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములాలోకి వస్తావు, చూస్తూ ఉండు. సరే, ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేశారా? ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, దానికి ఫార్ములా చెప్పు. ఏం పర్లేదురా. మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు 3 వంతులు నీళ్లు సృష్టించాడు, 1 వంతు భూమి సృష్టించాడు. ప్లాట్ఫామ్ మీద ట్యాప్ లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం. నీళ్లు తాగాల? ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా? అయితే భోంచేశారా? మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే. మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం. తిండి ఫుడ్ అదేంటి బాబు? డబ్బాకూడు ఫారిన్ నుంచి వస్తుంది. డబ్బా కూడా మన నుంచి వస్తుందని తెలుసు, కానీ కూడు కూడా ఫారిన్ నుంచి వస్తుందా? అవునాయి తలుపులు. మన చికెను, మటను, చేపలు, రొయ్యలు, పాములు, పీతలు, ఉడతలు, మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనకే అమ్ముతారు. మేము ఎప్పుడు అది తింటాం. డబ్బా కూడు తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదనమాట. మూతులు నాకుంటే చాలు. మీరు ఈ స్టేషన్కి వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బా కూడే. ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే. కరెక్ట్. మరి అంత ఖరీదైన డబ్బా కూడుతో పాటు డబ్బా నీళ్లు అమ్మరా అండి? నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చాను. మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే. ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పవని చాలా దేశాలను నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగానే తాగుతాం. కూడు తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా, పారినవని అవి కూడా తినేస్తారా? అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది. వీలైతే నాకు డబ్బా ఇప్పించండి, పూజలో పెట్టుకుంటాను. మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా 4 మెతులు తెచ్చి పెడతారేమరా?
ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు. అదే ఇంకొకటి తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు. మన భవిష్యత్తు కూడా అక్కడితో ఆగిపోతుంది. ఆ, అవునరా, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడే కదా వేద కబురు చెప్పావు. సరే, ట్రైన్ ఎలాగో లేటు, ఆ, ప్యాసింజర్ల మొహాలు చూసావా ఊసురోమంటూ ఎలా ఉన్నాయో? అవును. వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది, మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది. ఓ చిన్న సెటప్ చేద్దాం ఏంటి? మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది. అయితే దుమ్ము లేపేద్దాం. దూకుదామా? అయ్యో పాపం, అన్నం నీళ్లు లేకుండా పస్తులున్నారా వాళ్ళు? అవునమ్మా, ఏడకు వచ్చినాక మనం చూసాం. ఏడకి రాకముందు ఎన్ని బస్సులు ఉన్నారో పాపం. అని షాకులాంటి కుర్రాలమ్మా. ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మా పాపం. అయ్యయ్యో, వాళ్ళని మన ఇంటికి తీసుకురాలేకపోయావా? కన్న బిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగలేదు. నా చేత్తో వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని. తీసుకురావచ్చమ్మా, కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నోరుతున్నారు. ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి. అయితే ఒక పని చేయి, అన్నం సర్దిస్తాను, తీసుకెళ్లి పెట్టు. మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చారని చెప్పు. అట్టాగేనమ్మా, ఎట్టివ్వండి. ఆ. బాబు భోజనం. ఏమిటి, ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుకే భోజనం, మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడా అంటారేంటి? ఇదే గుడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటెలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంటే వీళ్ళు. డబ్బా కూడా ఆడైపోద్ది బాబు, డబ్బాలోనే ఉంటది. వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఆ, ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లిగడ్డి మేసాడన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారేంటి? వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం చాలా తప్పు. పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిత్తదే. అమ్మగారు చేపల పులుసు చేసినట్టున్నారు, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. తిరిగి తీసుకెళ్తే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గూడ్స్ వ్యాగిన కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ముద్ద నాకు పెట్టు, పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి బావా అలా ఊపెత్తన్నావు? పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగుంది. వాళ్ళకి అదృష్టం లేకపోతే మనం వేసేస్తాం. పద తిందాం. తలుపులు మరీ మీరంత బాధపడటం మాకు ఇష్టం లేదు. తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇంకెప్పుడు తేకండి, ఇంకెప్పుడు తేకండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. ఆ బాబు, మరో చిన్న మనవి. అమ్మగారు ఎట్టినట్టు నేను తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి. మీకు దండం పెడతాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీనాలు పంపించేస్తారు. ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. ఎందా పోటర్ సారు సుఖమాగలా? చొక్క పగల్లాగితే ఉద్యోగం పోద్ది. అదెల్లో సుఖమాగలా? నాకు తెలుసు, నా ఉద్యోగానికి ట్రై చేస్తున్నావు నువ్వు. ఎంత సారం వేరే? హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా, ఇది ఎంత? 4 మొబైల్ టీ స్టాల్ ఉండో. రేపటి నుంచి మీరు టీకి అంగే వెరణం. నీ ఇంప్రూవ్మెంట్ కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోడే కారణ్యం. చెప్పనే ఇంటి పేరు గలవాడికి హెల్ప్ చేస్తుంటారా? సాయో సాయో సాయో. ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనన్ దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. ఆయన ఏమిట్రా మరీ అంత కర్కోటకుడు? ఒక మంచి లేదు, ఒక మంచి మాట లేదు, ఉట్టి రాతి మనిషి. ఈ లేటుగా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడ్రా. అర్థం చేసుకున్నారు కదా? ఏమయ్యా, మీ మొండితనం ఏమిటి, మీ వాలకం ఏమిటి? అతనెవరో రైలుకు వస్తాడు అంటారు, నిజంగా వస్తాడా? వస్తాడు సార్. తప్పకుండా వస్తాడు సార్. వస్తాడో చస్తాడో నాకు అనవసరం. అసలు మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. పోనీలే చదువుకున్నాడు అని దయదలు చూదిలేస్తున్నాను. అది మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకంటే కనిపించారు మర్యాద దక్కదు. పుష్ప, ఏమిటి హడావిడి పెళ్లి చూపులో? నీకు తెలియందే ఉంది, నా పెళ్లి ఒకటేగా మా అమ్మకు సమస్య. పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఆస్తిపాస్తులు ఏమిటి, కరాటే వచ్చా, వస్తే ఏ బెల్ట్, అవన్నీ నాకు తెలీదు. అయ్యో, తెలీదా? ఇదేమైనా 3 గంటల సినిమా అనుకున్నావు చూసుకోవడానికి? జీవితాంతం కాపురం చేయాల్సిన మొగుడు. నాదేముంది, మా అమ్మ ఏం చెప్తే చేస్తాను. అమ్మ చెప్పిందట బుద్ధి లేదు, పైగా చదువుకున్నావెందుకు? అయినా అమ్మ ఎవరిని చెప్తే వాడిని చేసేసుకుంటావా? ఊరి చివరి తాడి చెట్టును కట్టుకుంటే కట్టుకుంటావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది. రండి రండి. ఏమే, ఈడ పెళ్లి కొడుకు తొండకి టై కట్టినట్టున్నాడు. అరే వచ్చేసారా?
లోపల కాస్త పనిలో ఉండిపోయాను, అందుకని ఆలస్యమైంది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. అబ్బాయి వచ్చాడా? ఎక్కడే అత్తయ్యా? ఉండండి, అమ్మాయిని తీసుకొస్తాను. అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. రావే పెళ్లి కూతురా, నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. ఈవిడ పెళ్లి కూతురు, చూడండి. అత్తయ్యా, ఈ పిల్లెవరు? మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది. పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం పాపం, ఈ పిల్లకు కూడా తండ్రి లేడా? ఏ, నువ్వు చేసుకుంటావా? ఎవరైనా నాకు అభ్యంతరం లేదు, ఇద్దరూ అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటాను. ఆహా, నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు? మామూలుగా మా వాడి రేటు 25,000. కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలీదుగా, దానికి 10,000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10,000. ఆ పిల్లని కోడలుగా చెప్పుకున్నందుకు 10,000. పిల్లల్ని కనేందుకు 10,000. మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10,000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపల తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియకడుగుతాను పెళ్లి కొడుకు గారు, తమ ముఖాలు విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అద్దాలు. ఛీ! ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చి పిల్లలా ఉన్నావు. నీ మొహానికి పెళ్లి కూడాను. మొహం చూడు. అమ్మా రాణి, తప్పమ్మా, ఏమిటిదంతా? మీరు ఊరుకోండి. ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పను సంతలో జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీడిని తీసుకెళ్లి గానుగద్దు మెడకి గంటలా కట్టాలి. శృతి మించిపోతున్నావు. ఎంతటితో ఆపాను. సంతోషించి మర్యాదగా బయటికి నడవండి. ఇది దరిద్ర కొట్టు సంబంధం అని తెలిసి కూడా వచ్చాను చూడు, మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఎందుకు సమ్మా, నా చెప్పిస్తాను. నాన్న, ఆ పిల్ల చెప్తే వద్దు, పళ్ళు ఊడిపోతాయి. పెళ్లి కలిపి పిలిచి పిచ్చికి పిల్లలు అంటారా? మాకు రోజులు వస్తాయి. అమ్మా రాణి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానపరిచి పంపించడం బాగుందా? మన ఇంటికి వచ్చి మనల్ని అవమానపరచడం బాగుందంటే? నా పరిస్థితికి నేను పుష్పకు పెళ్లి చేయాలంటే ఇలాంటి అవమానాలు నేను భరించక తప్పదమ్మా. ఏం పరిస్థితి లాంటి మాటి మాటికి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. పుష్ప గుడ్డిది కుంటిది కాదు, లక్షణమైన అబ్బాయి వస్తాడు. దీని డబ్బు కోసం ఆశపడి చేసుకునేవాడు డబ్బు చేతికొచ్చాక మెడ పట్టుకుని మన ముందుకే గెంటేస్తాడు. అప్పుడు ఏడవడానికి కూడా అర్హత ఉండదు. గుర్తుంచుకోండి. పదవే, కాలేజీకి టైం అయింది. ఓకే, కలుపులు చిన్నాడు బ్లాక్ అయ్యాట, వెళ్ళి బెలగొట్టు. అలాగే. అవును, ప్రొద్దుటి నుంచి ఆ సుందోపు సుందులు ఎక్కడ కనపడడం లేదేమిట్రా? ఎక్కడ దొరకదండి, అతే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు, చెప్పా చేయకుండా వెళ్ళిపోయారేమిట్రా? పొద్దుమానం మీరు పొమ్మంటున్నారు కదండి, ఇంకా మీరు చెప్పటం నేను కానీ నాకు మాత్రం చెప్పి వెళ్ళారండి. మీరు అడిగితే చెప్పమన్నారండి. నన్ను వాళ్ళు ఏమైనా అపార్థం చేసుకున్నారేమోరా? ఆలేటి బాబు, మీరు అన్న మాటలో మన ప్లాట్ఫారం మీద బండినంటే మళ్ళీ ఈ లైన్ లోకి వచ్చి ఉండేది కాదు. అనే ముందు కాస్త ముందు వెనక ఆలోచించుకుని అనాలి కదండి. వాళ్ళు నా ఇంట్లో ఉన్నా నేను బాధపడను రా, కానీ రైల్వే స్టేషన్ లో మకాం పెడితే మాత్రం ఐ కాంట్ టాలరేట్. ఏమైనా కుర్రాళ్ళు మంచి వాళ్ళరా పాపం. ఇంకొక క్షణం కూడా స్టేషన్ లో ఉండకూడదని మాస్టర్ ఖచ్చితంగా చెప్పేశారు. ఉంటే రైల్వే పోలీసుల చేత అరెస్ట్ చేస్తారట. జైలుకు పోవడం కంటే రోడ్ మీదకి పోవడం మంచిది కదమ్మా, అందుకే మరోవైపు ప్రయాణం మొదలు పెట్టాం. చూడమ్మా, మా కడుపులో మండుతున్న ఆకలి గురించి మేము ఏనాడూ ఆలోచించలేదు. కానీ మేమెవరమో తెలియకుండా మా ఆకలిని గుర్తించి మాకు అన్నం పంపించారే, మీకు చెప్పకుండా వెళితే బాగుండదని మీకు కృతజ్ఞతలు చెప్పి వెళదామని వచ్చాం. అయ్యో, ఎక్కడికి వెళ్తారు బాబు? ఎక్కడికి వెళ్లాలో తెలిసిన వాడికి బాధ, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియని వాడికి కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకటేనమ్మా. అంటే మీకు వెనక ముందు ఎవరూ లేరా? ఎవరో ఫ్రెండ్ వస్తాడని చెప్పినట్టున్నారు. ఇది ప్రపంచం, ఇక్కడ బ్రతుకుతున్నామని మాకు ఊహ తెలిసేసరికి మాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఆ అనాథాశ్రమం వార్డునొక్కడే. అంటే మీకు నాన్న వాళ్ళు ఎవరూ లేరా? లేకపోవడం ఏమిటమ్మా? నిరుద్యోగం, ఆకలి, అవసరానికి అబద్ధాలాడటం, ఆ అబద్ధాలకు గొడవలు పడటం, వీళ్ళంతా మా ఫ్రెండ్సే. ఎలా? అయితే మీరిద్దరూ అన్నదమ్ములు గారా? అన్నదమ్ములం కాదు, కానీ అన్నదమ్ములమే. అదేమిటి బాబు? మేము కన్నతల్లి కన్నా అన్నదమ్ములం కాదు, కరువు తల్లి కన్నా అన్నదమ్ములం. వస్తామమ్మా. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ ఓ, మాస్టర్ గారు వచ్చేదాకానా? వస్తే ఆయన ఏం చేస్తారయ్యా? మీరెప్పటికీ ఇక్కడే ఉంటారు. అమ్మో, ఈ విషయం మాస్టర్కి తెలిసిందంటే మమ్మల్ని చంపేస్తారు. స్టేషన్ లో ఆయన అధికారం చెల్లుతుంది గాని ఇంట్లో ఉండొద్దు అంటానికి ఆయన ఎవరయ్యా? ఎవరా? ఆ? స్టేషన్ కి మాస్టర్ ని, ఇంటికి యజమాని, ఈ రెండు చోట్ల నేనే అధికారిని. ఏమయ్యా, మిమ్మల్ని అక్కడి నుంచి పోమంటే ఇక్కడికి తగులడ్డారా? అది కాదండి లక్ష్మి, పాపం. చీర కొనమను, చింతపండు అడుగు, సినిమాకి తీసుకెళ్ళమని, అంతేగాని ముక్కు మొహం తెలియని మనుషులను మాత్రం వెనకేసుకు రాకు. అసలు వీళ్ళు టెర్రరిస్టులేమో అని అనుమానం. మాస్టర్ గారు, మా పొజిషన్ లో ఉంది కాబట్టి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు. మాకు టైం వస్తుంది, అప్పుడు మేము కూడా పెద్ద కారులో మీ స్టేషన్ పక్క నుంచే వెళ్తాము. అప్పుడు మేము కూడా మిమ్మల్ని టెర్రరిస్టులు అనగలం. పిన్ని గారు కూడా అవునని ఒప్పుకుంటారు. అలాగే, మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి ముందు. అయ్యారు ఏమిట్రా? ఏం 69 టౌన్ సత్యాపురం వదిలి పావుగంట అయింది సార్. బ్రిడ్జి దగ్గర ఫిష్ ప్లేట్లు టెర్రరిస్టు తీసేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏమండి, మీరెందుకండి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. లక్ష్మి, స్టేషన్ లో రైళ్లను ఆపడం, పంపడం మాత్రమే కాదు మన డ్యూటీ. ప్రజల ప్రాణాలను రక్షించడం కూడా మన డ్యూటీ.
ఆ డ్యూటీ పౌరులుగా మాకు ఉంది. ఈ స్టేషన్ లో ఉంటూ మీ అన్నం తిన్నందుకు రుణం తీర్చుకునే అవకాశం కలిగింది. అవును సార్, మీరు ఇక్కడే ఉండండి. ఏ ప్రమాదం రాకుండా చూసే పూచి మాది. Come on. కమాన్. సార్, ఒకవేళ మాకేదైనా అయితే ఒక్క మాట సార్. ఇన్నాళ్ళు మా ఫ్రెండ్ వస్తాడని చెప్పామే, ఇక రాడు. ఎందుకంటే అది అబద్ధం. అయ్యో, ఏమిటండి ఇది? అయ్యో, రక్తం. వస్తామండి. ఆగండి. మాకు బిడ్డలు లేరు కనుక మా ఇద్దరిలో ఎవరు ముందు పోయినా రెండో వారికి ఇది తోడుగా ఉండాలని దీన్ని కొనుక్కున్నాం. ఈ రోజు మిమ్మల్ని చూశాక ఇక దీని అవసరం ఉండదు అని నిర్ణయానికి వచ్చాం. ఈ కర్రను విరిచేసి మా కన్న బిడ్డల్లా మీరు ఇక్కడే ఉండిపోతారు, లేక ఈ కర్రను మాకు వదిలేసి మాకు కాకుండా వెళ్ళిపోతారు. మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి. అయితే మన చెక్కడ దొరకండి స్టేషన్ మాస్టర్ గారు ఇంట్లో పెట్టేస్తున్నారు. ఈ రోజు నుంచి అలా సిక్కులన్నీ తీరిపోయినట్టే. సిక్కులన్నీ తీరిపోతే మరి చొక్కయ్యి. రోడ్డు రోల తార్ రోడ్డు మీద వెళ్ళినట్టు ఇంత గట్టి ఎప్పుడు పడిపోయినావు? చాలు ఏళకోవడం ఎయ్యి. ఎయ్యి అంటావు, ఆ తర్వాత నాతో ఎట్టుకుంటావు. చాలే, ఎట్టుకోవడం నీతో ఎట్టుకోకపోతే ఇంకెవరితో ఎట్టుకుంటాను? నీ తలెంటుకు కానించి నీ కాలి కొడతాక నాకే సొంతం. మందేమన్నా సామాన్యమైన పెనేవా? సరే కాని వాళ్ళ ఇంటికొచ్చారు వీళ్ళు ఇంటికొచ్చారు అని చెప్పడమే కాని మన ఇంట్లో పిల్లల సంగతి నీకు చెప్తేనే కానీ తెలీదు. వంకాయలతో మొదలంటే పిల్లకాయల దాకా వచ్చాడే. వస్తాను వస్తావా? వస్తాను. $2 కట్టిన డీజిల్ ఇంజిన్ లా మీదకి వస్తున్నావు. ఇక్కడ నొక్కు నొక్కానంటే స్వర్గంలో ఉన్న మీ అమ్మ బేడమన. అరిసింది చాలు కాని వచ్చి కూడు తిను. నేనే నువ్వు పెట్టే కూడెట్టడానికి ఈ ఊళ్ళో చాలా కొంపలున్నాయి నాకు. ఏంట్రా కొంపలమ్మట తిరుగుతావా? ఎవత్తది? నీకు అనవసరం. ఇదిగో ఎగిరొక్క తన్ను తనేనంటే వెనక ముందు ఒకటైపోతుంది, జాగ్రత్త. ఏ దన్ను?
కొంపలమ్మట తిరుగుతావా కొంపలమ్మట లక్ష్మి ఏమిటండి అక్కడ గ్లాస్ కోపంచి కనపడదే పంచి సరే నేను ఉతికారేసిన నల్లని చెరచీర కూడా కనపట్టలేదు. దొంగ వ్యధ ఎవడైనా వచ్చాడా ఇంట్లోకి? వాళ్ళు ఎక్కడ తెచ్చారు? మేము వంట చేస్తాం పిన్ని, నువ్వు లోపలికి రావద్దని నన్ను బయటే కూర్చోబెట్టారు. వీళ్ళు వంట పంపకుండా అయిపోదు. అయినా 4 రోజుల పాటు మన ఆరోగ్యం మిగలాలా అక్కర్లేదా? ఇవాళ మెనూ ఏమిట్రా? చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వడ, పునుగు, గారె, ఆవడ, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి. బాబాయ్ బాబాయ్. ఓహో, ఈ పంచ తమరు సింగారించారా? ఎలా ఉంది బాబాయ్? ముసలి వాసన వేస్తోంది. వాడెక్కడ? మధురా నగరిలో. ఏమిట్రా ఈ ఆడంగి వేషం? వంట కొత్త కదా, చిన్నమ్మ చేతి వంట రుచి రావాలంటే చిన్నమ్మ చీర కట్టుకోవాలి. మరి ఏమిటి అన్ని ఐటమ్స్ చెప్తున్నావు? ఏమిటి విశేషం? మీ చిన్నాడి పుట్టినరోజు, అదే 44 డౌన్. అయితే మాత్రం అన్ని ఐటమ్స్ ఎందుకురా? అబ్బా మీరు ఊరుకోండి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. బాబాయ్ వెళ్ళి అర్ర చేరడానికి సాయం చేయి. వెళ్ళు. ఏమండి మీకు అసలు సంగతి తెలుసా? ఏంటి? పాపం వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేకే అవి కట్టుకున్నారండి. కొత్త బట్టలు కొనివ్వండి. అలాగే. ఈనాళ్ళు మనం భార్యాభర్తలం, ఇప్పుడేగా తల్లిదండ్రులం అయింది. తప్పకుండా కొందాం. మంచి గుడ్లు కొనివ్వండి. అలాగే. పెళ్లి కావలసిన వాళ్ళు అందంగా ఉండద్దు? అలాగే. అమ్మగారు ఏమిటి తలుపులు? ఏమైంది? ఏం లేదమ్మా, రాత్రి కొంచెం ఎక్కువ తాగానని నా పిల్ల నన్ను గదిలో పెట్టి బయట తాళం వేసిందండి. రాత్రంతా నేల మీద దొంగుంటే ఒళ్ళంతా పట్టేసింది. అయినా మొగుడిని గదిలో పెట్టి తాళం వేయటం ఏంటండి? నేనేం ఎలికినా పిల్లినా కుక్కనా నక్కనా ఈడాకులు ఇచ్చేద్దామనిపించేస్తుంది మనసుకి. అమ్మగారు మీరొక్కరే నా పచ్చం, మాస్టర్ దాని పచ్చం. ఆయన వచ్చేలాగా ఈ కేసు తేలిపోవాలి. ముఖం వాచేటట్టు శివంటేయండి. ఏమే పోలమ్మా, నిజమా? నిజమేనండి అమ్మగారు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదే. మొగుడు అలాగైనా చూడటం, తాగమని చెప్పేది నువ్వే, తలుపులు మూసేది నువ్వే. అసలు మొగుడు అనుకుంటున్నావా కుక్క పిల్ల అనుకుంటున్నావే? చిచ్చి. అమ్మగారు అది ఏడుతుందండి, అది ఏడితే ఏదోలాగైపోద్దండి నా మనసు. కోకలేమంటే దానికి కూడా వినపడినట్టు తిట్టాలి కదే, ఊరందరికి వినిపించేటట్టు కేకలేస్తారేటండి. దాని మొగుడిని తాళవేసే హక్కు దానికి కాకపోతే ఇంకెవరికి ఉంటుందండి? వస్తానమ్మా. ఏడవకు, సాయంకాలం క్యాంటీన్ నుంచి స్పెషల్ పెసరట్టు తీసుకోండి. సరే తొందరగా వచ్చాయి. లక్ష్మి, పులి నోట్లో తలబెట్టు, పర్వాలేదు, బతికే అవకాశాలున్నాయి. కానీ భార్యాభర్తల గొడవల్లో తలదూర్చావనుకో ఇలాగే ఉంటుంది. మంచి మాట అన్నారు. అవునరా, అసలు ఈ స్టేషన్ గెటప్ నాకు నచ్చలేదురా. టోటల్ గా స్టేషన్ అట్మాస్ఫియర్ మార్చి పారేయాలరా. రూఫింగ్ కట్టాలి, ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి, బయట కార్ పార్క్ ఉండాలి, విజయవాడ స్టేషన్ లో మార్చేయాలరా. ఎలా చేసినా ముందు అసలు ట్రైన్లు రావాలి కదరా. ఏంటి బాబాయ్, ఎంత ఊపినా ట్రైన్లు రాందే? నీ మొహంలో ఉంది. నువ్వు జెండా ఊపేవని ట్రైన్ వస్తుందా? ట్రైన్ వచ్చినప్పుడే జెండా ఊపాలి. ఈవేళ విశేషం తెలుసా? కుర్రాళ్ళంతా ఏదో బంద్ పాటిస్తున్నారట. రైళ్లు అసలు రావు, వెళ్ళవు. ఒరే తలుపులు, ఈ సంగతి ప్యాసింజర్స్ అందరికీ చెప్పు. అమ్మలో బాబులు అందరూ శ్రద్ధగా వినండి. ఎక్కడో బంద్ జరుగుతున్న కారణంగా ఈ స్టేషన్ ఏ బళ్ళు రావంట పోవంట. స్టేషన్ మాస్టర్ గారు అందరికి చెప్పమన్నారు. ఎవరి కాళ్ళు వెళ్ళిపోండి అమ్మా. అంకుల్ కొంప మునిగింది. ఏమిటి? అయ్యో మాకు ఇవాళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పరీక్షలు రాయకపోతే మేము చదివిన చదువంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఊరు నుంచి వెళ్ళడానికి ఈ ట్రైన్ తప్ప ఇంకేమీ లేవు కదా. అవును, మరి ఏం చేయగలం? బాబాయ్ వర్రీ అయిపోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అర్జెంట్ గా హరి అప్ చేయడం తప్ప. ఏమిటి? బాబాయ్ మాతో చిన్న రిక్వెస్ట్. ఏమిటో చెప్పు. మన స్టేషన్ ట్రాలీ ఉంది కదా, మీరు గనక పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళని దగ్గరుండి మేము తీసుకెళ్లి పరీక్ష రాయించి మరీ తీసుకొస్తాం. అవును బాబాయ్, ప్లీజ్ బాబాయ్. No, ఈ ట్రాలీని మా డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప వేరెవరు ఉపయోగించుకోకూడదు. రూల్స్ ఒప్పుకో. అంకుల్ అంకుల్ ప్లీజ్ ఏం చేయలేమమ్మా. చాలండి మీ రూల్స్ మీరును. పాప వాళ్ళు పరీక్షలు పోతాయని బాధపడుతుంటే వాళ్ళిద్దరిని దీని మీద తీసుకెళ్లి పరీక్షలు రాయించి ఇదిగో నీకు రూల్స్ అవి ఏమి. అసలు నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా? రైల్ రాని ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి తీసుకోండి. బాబాయ్ పట్టుకో చెప్తాను. పునుగులు తీసుకోండి. ఇక్కడ ప్లాట్ఫామ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎస్ఎం రూమ్ కి వచ్చి కలు. ఏమ్మా ఇంత ఆలస్యం? ఈ రోజు ట్రైన్స్ బందమ్మా. విన్నాను. ఎవరో కుర్రవాళ్ళు మిమ్మల్ని ట్రాలీలో తీసుకెళ్లారట కదా? అవునమ్మా, వాళ్లే గనక లేకపోతే ఈ రోజు మేము పరీక్షలు రాయగలిగే వాళ్ళమే కాదు, సంవత్సరం చదివిన చదువంతా వేస్ట్ అయి ఉండేది. మనం రాసే పరీక్షలో తప్పిపోయినా పర్వాలేదమ్మా, కానీ గోరంతల్ని కొండంతలు చేసి మాట్లాడే ఈ లోకం నోట్లో పరీక్షగా మిగిలిపోకూడదమ్మా. అసలేమైందమ్మా? ఆ కుర్రవాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళినందుకే చుట్టుపక్కల వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. మాట్లాడుకొని వాళ్ళు ఏమనుకుంటే మనకే? 24 గంటలు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఎదుటి వాళ్ళ ఒప్పుల్ని కూడా తప్పులుగా జమ చేయటం, మూతులు కొడుక్కునే కోతుల్లా గెంతటం సీతను అడవికి పంపిన రాముడి కాలం నుంచి ఉంది. దాన్ని నేను లెక్క చేయను. ఏ తప్పు లేని రాముడే వాళ్ళని ఎదిరించలేకపోయాడు. కాని నీ తల్లి చేసిన తలెత్తుకోలేని తప్పు
నీ వెనకాలుందని మర్చిపోవద్దమ్మా. ఎన్ని రోజులుగా వాళ్ళు మనల్ని ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా, వాళ్ళని మనం ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా ఇలా అనిపించినది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళిద్దరూ మనల్ని లవ్ చేస్తున్నట్టు అనిపిస్తోందిరా. అది సరేరా, ఇంతకీ ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారని చిన్నవాణ్ణి ముందు నేనే చెప్తాను ప్లీజ్. నువ్వే చెప్పు. నా మెంటాలిటీకి రాణి అయితే కరెక్ట్ గా ఉంటుందిరా, సంతోషంగా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడు. అయ్యో రక్షించావురా. నేను కూడా పుష్పను ప్లాట్ఫామ్ మీద చూసినప్పటి నుంచి చాలా లైక్ చేస్తున్నా. అబ్బా, లైక్ చేస్తున్నాం కరెక్టే, కానీ ఈ విషయం వాళ్ళతో చెప్పడం ఎలా? ఇవిడెల్లా రైలు పట్టాలి. అమ్మ సారో, నాளைக்கு கிருஷ்ணா கார்டன் లో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంట్ మేనం స్టార్ట్ చేయదో బక్సే నీంగలెల్లా కాలిలో వెరడం. ఓహో, అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంటా? అవును, నువ్వెలా క్యాపిటల్ రైస్ చేసావు? అసలు విషయం మర్చిపోతున్నావు. ఎల్లా గర్ల్ స్టూడెంట్స్ పిలిచియో కొద్దిగా మలయాళం ట్రై చేసాలే. పిలిచో పిలిచో. ఎందుకు చెప్తున్నానంటే గర్ల్ స్టూడెంట్స్ వస్తే నీ బిజినెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా పుష్పారాణి వాళ్ళని పిలవడం మర్చిపోకు, వాళ్ళకి లీడర్స్ వాళ్లే. పిలిచో పిలిచో నీంగలెల్లా వెరడం. మేము తప్పకుండా వస్తాం. మీ ఓపెనింగ్ తో పాటు మా ఓపెనింగ్ కూడా ఉందిలే. ചെറിയ കുട്ടി അവിടെ നോക്കൂ, എല്ലാ ഐറ്റംസ് ഫ്രഷ് അല്ലല്ലോ. എന്താ സാറാ വരണം വരണം. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్. మీనన్, మా ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు, ఎంతో గొప్పవాడు అయ్యావు. నీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అది ఒన్నీ ఇల్లే సార్, ఎల్లాం సరిపోడు కారణ్యం. ఇదిగో మేనన్, మాటకు ముందు చెప్పు తీస్తావు, మాకు భయంగా ఉంది. అసలు ఆ చెప్పేమిటి, దాని కథ ఏమిటి? అది పెరిగే రహస్యం. మేనన్ మేళ వేళ വരണം. മേനൻ പിന്നെ പറയും. మిస్టర్ మేనన్, కంగ్రాచులేషన్. വരും വരും. ഇവിടെ എല്ലാ ഐറ്റംസ് ഉണ്ടോ, ചായ മട്ടം ഫ്രീ. కలెక్టర్ పెట్టించావా? വരണം. చాయ్ ఫ్రీ సరే, మిగతా అన్ని అప్ప అప్ప అయ్యప్పో. ചെറിയ കുട്ടി പെൺകുട്ടിക്ക് 2 స్పెషల్ చాయడో. ఈ రోజు ఎలాగైనా విషయం తెలిసేయాలా? చంపేద్దాం. ముందు పద. హలో, గుడ్ మార్నింగ్. మీ రిజల్ట్స్ వచ్చాయండి? ఇంకా రాలేదు. డోంట్ వరీ, మీరు తప్పకుండా ఎగ్జామ్స్ పాస్ అయిపోతారండి. అంటే మీరు కష్టపడి రాసినందుకు కదండి, మేము కష్టపడి రాలేదు తోసినందుకు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదండి, తోస్తే పాస్ అవడం ఖాయం. బై ద వై, మీరు ఆ రోజు విషయం చెప్పారు కదండి, అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అదేనండి, అంతలో మర్చిపోయారా ఏమిటి? కానీ అందులో కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యాను. మీరు ఆ పక్క వస్తారా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్ కమ్. వెళ్ళండి, ఐ విల్ గివ్ కమ్. రండి. మీరు మరీను. మీరు వెళ్ళండి. వాడు అప్పుడప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతుంటాయండి, నేను మాత్రం మిస్ అయ్యాను. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? బోర్న్విటా. నాకు కూడా బోర్న్విటానే. మీనన్, 2 బోర్న్విటా. 2 బోర్న్విటా. నేను మిమ్మల్ని ఏమడిగానండి? అదేమి కాదండి, నేనే మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఆ వంకతో మిమ్మల్ని ఇలా దూరంగా తీసుకొచ్చాను. ఎస్ఎం సారు వരണം వരണം. సారే ఎంత సారు, ఇంద జంట ఉప్మా పెసరట్టు మాదిరి, అంద జంట పూరి కూర మాదిరి, ఎంత సంసారత్తు బెక్సి. నేనా వెంటనే నువ్వేం టిఫిన్ తీసుకురాగలవు? కేరళ పుట్టు. ఆలస్యంగా ఏం తేగలవు? ఆంధ్ర పెసరట్టు. అది తీసుకురా. మీరు నన్ను రోజు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? బాగానే ఉన్నాడు, బాగానే పాడుతున్నాడు కదా, కానీ ఏమిటి రోజు ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అనుకున్నా. నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా, నా ఐడియాస్ అన్ని వజ్రాలా ఉంటాయండి. మనిషి నూతిలో కప్పలా ఉండకూడదండి, క్షణక్షణానికి పెరుగుతూ ఈ సమాజం అంతా తన చుట్టూ తిరిగేట్టు గొప్పవాడు కావాలని నా ఉద్దేశం. మీరేమంటారు? జరిగితే ఏదైనా మంచిదే, కానీ కాలం కూడా కలిసి రావాలి కదండి. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అనుకుంటాను. మీరేమనుకుంటారు? నాకు కావాల్సింది అందినప్పుడు తృప్తి పడతాను, అందనప్పుడు అసంతృప్తి పడతాను. కరెక్టేగా. మరేమోనండి, మొన్న మేము ట్రాలీ తోసాం, మీరు ట్రాలీలో కూర్చున్నారు, అప్పుడేమనుకున్నారండి? ట్రైన్ అయితే స్పీడ్ గా పోయేది, ఏదో ట్రాలీ ఎక్కాను, తొందరగా చేరుకుని పరీక్షలు రాయగలుగుతానో లేదో అని చాలా కంగారు పడిపోయాను. అందుకే ఏం ఉసుపక్క పాట కూడా పాడాను. క్లారిటీ లేదు. సపోజ్ నాలాంటి భావాలు ఉన్నవాడే మీకు భర్త అయ్యాడనుకోండి, అతన్ని మీరు సమ్మతిస్తారా? ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి. చెవిటి వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? నేను మీతో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళు అంతసేపు మాట్లాడతారు. ఏమండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఏం మాట్లాడతారండి? మేనన్ హోటల్లో కప్పులు బాగున్నాయి, నేను ట్రాలీ బాత్ వస్తాను కదా, స్టేషన్ లో గంట ఇక్కడ ఇవేగా. తిన్నాడు దెబ్బ. ఒకవేళ నా గమ్యం వైపు నేను వెళ్లే ప్రయత్నంలో నిన్నే కష్టపెట్టచ్చు. అఫ్ కోర్స్ ఆ ప్రయత్నం మనిద్దరం సుఖపడటానికి అనుకో, అప్పుడు కూడా నా భార్యగా నాకు సహకరిస్తావా? చెప్పేశాను కదా. చూడండి, నాకు ఒక అమ్మ ఉంది, ఆమె పెళ్లి కాకుండానే తల్లయింది. ఇది నా గతం. అది నాకు అనవసరం, నాకు నువ్వే ముఖ్యం కానీ నీ గతం ముఖ్యం కాదు. ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం ముఖ్యం. ఏమా కాబోయే పెళ్లి కూతురా పదవే. ఎప్పుడు
నీకు నాకు నవ్వే సింగారం. అదే 3 డౌన్ బ్లాక్ అయిపోయింది. సారు ఆంధ్ర పెసరట్ రెడీయో. ఎప్పుడో టిఫిన్ టైంకి చెప్పాను, ఇప్పుడు రెడీ అంటున్నావు. భోజనం టైం అయిపోయింది. నేను తెలుసుకోవాలన్నది అబ్బాయి గురించి కాదండి, నా గత జీవితం గురించి. అబ్బాయి తెలుసుకుని ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. మాకన్నీ తెలుసమ్మా. పెద్దల మధ్య జరిగిన మంచి అయినా చెడైనా పిల్లల భవిష్యత్తు మీద పట్టడం ఎవరూ సహించలేరు. చూడండి, మీ జీవితంలో తప్పు జరిగింది. జరిగిందేమిటో అందరికీ తెలుసు. ఎందువల్ల జరిగిందో మీకు మాత్రమే తెలుసు. ఎవరి గతం గురించి నాకు అక్కర్లేదు. ఎందుకంటే మీ అమ్మాయిని చేసుకోవడం కేవలం నా వ్యక్తిగతం. ఇక నుంచి అల్లుడు అయినా కొడుకు అయినా నీవే కాబట్టి నీ ఒక్కడి దగ్గర ఈ సమస్య తీరితే ఇక నేను నిశ్చింతగా ఉంటాను. ఈ నిశ్చితార్థం జరిగిపోతే నేను నిశ్చింతగా వెళ్ళొచ్చు. ఎందుకు రాను? ఏమిట్రా ఈ శ్రోమని వాలకం? అవతల కూర్మావతారం ఇంటికెళ్ళి శుభకార్యం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. మొహం కడుకుని బయట రెడీ అవు. 5 నిమిషాలు. ఏమిటి నువ్వు రెడీ అయినా లేక చీరాగిరా మార్చాలా? నేను రెడీగా ఉన్నానండి. నీ కోసం స్టేషన్ అంతా గాలించాను రా. ఎందుకు గాలించావురా? నేను నీ కోసం బయలుదేరుతుంటే. నా కోసం ఎందుకు? నువ్వెందుకు వచ్చావు? ఇదిగో శుభలేఖ. పెళ్ళా? ఎవరికి? మా రాణికిరా. ఈ నెల 18వ తారీఖున పెళ్లి నిశ్చయం చేశాను. కట్నం కాస్త ఎక్కువ అనుకో, అయినా ఖాయం చేసేసాను. మీతో చెప్పడానికి టైం లేకపోయింది. విజయవాడ మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి చూపులు మాటలు అన్ని అక్కడే అయిపోయాయి. అందుకే శుభలేఖలతో సహా వచ్చేసాను. చూడు, మొట్టమొదటి శుభలేఖ నీకే ఇచ్చాను. తల్లి లేని బిడ్డ, మీరంతా దగ్గరుండి పెళ్లి జరిపించాలి. అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి నిశ్చయించావా? దానికి ఇష్టం లేకపోవడం ఏమిట్రా? హోదా బాగుంటే చాలు, దానికి ఎవడైనా నచ్చుతాడు. అబ్బాయిని చూపించాను, కొన్ని ప్రశ్నలు అడిగింది, సరిగానే సమాధానం చెప్పాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. మళ్ళీ కూర్చుంది, ఖాయం చేశాను. నేను వెళ్ళొస్తాను. బాబాయ్, అరే ఈ శుభలేఖ భలే ఉంది. నేను కూడా అచ్చం ఇలాగే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఏమిటి బాబాయ్, ఇప్పుడు ఏం జరిగిందని? ఏదో అనుకున్నాం, జరగలేదు. ఇప్పుడు నేను ఎంత వ్యధమనో మీకు అర్థమైంది కదా. ఆ పిల్లను ప్రేమించినప్పుడు ఒక్క ముక్క ఆ అమ్మాయిని అడగాలి కదా. ఇంకా నయం, పెళ్లికి ముందే తెలిసింది. పెళ్లికి తర్వాత తెలిసినట్టయితే కొంప మునిగిపోయింది. అది అరే ఏమిట్రా, 18వ తారీఖు పెళ్లి కావాల్సిన పెళ్లి కొడుకువి ఇంత డల్గా ఉండటమా? పైగా కాస్ట్లీ పెళ్లి కొడుకువి. నీ పెళ్లికి యూ మస్ట్ బి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. పెళ్ళైతే చాలా హ్యాపీగా ఉండాలి, కానీ నేను చాలా బాధగా ఉన్నాను. మీ ఇద్దరం కలిసి ఈ ఊరికొచ్చాం. ఇద్దరం కలిసి మాస్టర్ గారి అభిమానం పొందాం. కానీ వాడు పెళ్లి చేసుకోకుండా నేను మాత్రం పెళ్లి చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. రై ఊరుకోరా. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకడు ఇంజనీర్ అవుతున్నాడు, ఒక డాక్టర్ అవుతున్నాడు. ఒకటి పెళ్లి ఇంట్లో జరుగుతుంది, ఒకటి పెళ్లి గుళ్ళో జరుగుతుంది. అవును బాబాయ్, పెళ్లి అంటే గుర్తుకొచ్చింది. రాణి పెళ్లి కదా, మనం మర్చిపోయాం. మనందరం చంపేస్తుంది. పదండి పదండి. రండి. రాణమ్మ గారి పెళ్లి ఆగిపోయేటట్టుందండి. ఎందుకని? కట్ట ఇవ్వలేదని పెళ్లి కొడుకు తండ్రి తిప్పి పెట్టాడు. చాలా గొడవగా ఉందండి. త్వరగా తెలుసండి. అయ్యా, మీరు అడిగిన ₹1,00,000 కట్నం ఇచ్చాను. ఇప్పుడు మరో 50,000 తెమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చాను? నేను కాబట్టి 50,000 అడిగాను. మరొకడైతే 1,00,000 అడుగుండేవాడు. ముందనుకున్న కట్నం రేటును మార్చడానికి కారణం ఏమిటో చెప్తారా? ఏం లేదండి, ఈ సంబంధం ఒప్పుకునేటప్పుడు మా వాడు ఐఏఎస్ పరీక్ష రాశాడు. రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యాడు. పరీక్ష రాసాక పాస్ అయ్యాక ఒకటే రేట్ అంటే ఎలా చెప్పండి? అందుకని 50,000 పెంచాను. ఏమిటండి ఇది? ఇదేమన్నా కాయగూరల వ్యాపారం అనుకుంటున్నారా? ఈ విషయం 1 రోజు ముందే చెప్పచ్చు కదా. అప్పుడు చెప్తే ఒప్పుకుంటారు ఏమిటి? ఇప్పుడైతే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు. ఏ మిస్టర్, ఏమండి నువ్వు ఐఏఎస్ చదివావా? పాస్ అయ్యానండి. మరి మీ నాన్న అలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పమే. నేను తల్లిదండ్రుల మాట జవదాటనండి. తల్లిదండ్రుల మాట జవదాటమని నేను చెప్పలేదు, కానీ కట్టుకోబోయే భార్య అంతకంటే ముఖ్యం. మా నాన్న చెప్పిన రేట్ ఇచ్చి తాళి కట్టించుకోమనండి. అంతకన్నా నేను బాగా చూసుకుంటాను. సిగ్గులేదు జన్మకి. చూడండి, నాకు 4 రోజులు గడివిస్తే నాకు మిగిలిన ఇంటిని అబ్బాయి పేరు రాస్తాను. అలాగా? మరి చెప్పరే, లీడర్ని పిలిపించి దస్తావేజులు రాయించండి. అవునవును, గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేం. అందుకని ఎప్పుడు పనులు అప్పుడు జరగడమే చాలా మంచిది. ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు కూడా టైం లేదు. అవన్నీ ఇప్పుడే జరగాలంటే ఎలాగండి? మేము కోరినవన్నీ మా చేతికి అందిన ముహూర్తమే మంచి ముహూర్తం అండి. ఏమండి, ఇంతమంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేరాలాడటం ఏమన్నా బాగుందా? ఆయన ఇస్తానంటున్నాడు. ఏమి ఇవ్వక్కర్లేదు.
ఇలాంటి చేతకాని వ్యక్తిత్వం లేని ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఏ ఆఫీసరైనా నాకు అక్కర్లేదు. మీ తండ్రి కొడుకులిద్దరూ ఏదైనా సంత చూసుకుని చింతపండు వ్యాపారం పెట్టుకోండి. గెట్ అవుట్. ఏం పిల్లయ్ ఎగురుతున్నావు? ఇక్కడి నుంచి మేము కదిలేమా నీ జీవితంలో నీకు పిలవదు. ఈ ప్రాంతంలో మా పలుకుబడి ఏమిటో తెలుసా? తెల్లారేసరికి ఇండియా అంతా ప్రచారం చేస్తాను, గుర్తుంచుకో. చాలా సంతోషం. మీది అంత పెద్ద పలుకుబడి కలిగిన కుటుంబమా? అసలు ఆ పిల్లకి పెళ్ళే కానివ్వరా? ఎవ్వరిని కట్టుకోవడానికి రానివ్వరా? సరే, అలాగే కానివ్వండి. నువ్వుండు. ఇలా చూడండి, ఇప్పుడే ఇక్కడే మీ బంధువుల సమక్షంలోనే రాణి పెళ్లి జరిపిస్తా. తమ బిడ్డకు కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు బాధపడడం లేదు. తమకున్న సర్వస్వాన్ని తాకట్టు పెట్టి మరీ చేస్తున్నారు. ఆ సహాయతను అసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని వేలం పాట పాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఒరే కూర్మం, ఈ వేళ ఇది అడిగారు, రేపు ఇంకోటి అడుగుతారు. తీసుకురాకపోతే దాన్ని నెత్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టరనేవి నమ్మకం. డబ్బు కట్టలతో చేసేది పెళ్లి కాదురా, మంచి మనసు యోగ్యత చూసి చేసేది పెళ్లి. ఆ బాధ్యత నన్ను తీసుకోమంటావా? ఈ పరిస్థితుల్లో నాకు చావడం కన్నా వేరే గచ్చింతరం లేదు. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. మిస్టర్, బయటికి రా, బయటికి రా. రాణి, వెళ్ళి పీటల మీద కూర్చో. రాము, నువ్వు వెళ్ళు. కంగ్రాచులేషన్స్. కూర్చో. అదృష్టవంతురాలమ్మా. నీ మొహానికి బాసికం ఒకటి. వదరా. రండి బాబు రండి. ఏం మందే లేదు కానీ లేకపోతే ఎప్పుడో చేయాల్సిన పెళ్లి. కూర్చోండి. మొత్తానికి ఈ పెళ్లి మా స్టేషన్ మాస్టర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది. తెలుసులేవే, నువ్వు ముందే చెప్పావని. పెళ్లి అయ్యే వరకు ఇంకేం అడకు. మాంగళ్యతంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ముందు మీరు పాలు తీసుకోండి. ఈ పాలను తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభన పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. శోభనం పాలతో బిజినెస్ ఏమిటండి? ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు, పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీలువేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలో సీలువేసి అమ్మామనుకో, అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగవుతుంది. అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా. అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? ఓహో, నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మైండ్ వచ్చేసింది. ఇంకా అది ఇది. అందుకే అన్నారు, మొదటి రాత్రి ఒక్క క్షణం ఆలస్యం చేసినా, వృధా చేసినా తిరిగి రాదు, తేలేము అని. అవును, ఇంకా హీరోయిన్ రాలేదేమిటబ్బా? ఇదేమిటి? శోభనం పెళ్లి కూతురు పాల గ్లాసుతో కదా రావాలి, పక్కుచ్చుకొచ్చి. ఓహో, మంచం అవుక కిందే బాగుంటుంది. అసలు మంచం చూడు. బాల, మేం ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునేవాళ్ళం. 9 డౌన్ వచ్చినా సరే మెలకు వచ్చేది కాదు. కిందే బాగుంటుంది. కానీ భర్త కింద పడుకోవటం బాగుండదుగా. మీరు మంచం పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. కిందైనా పైనైనా ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా. నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది. మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను. పొద్దున్నే నిద్రలేచాక సావధానంగా నువ్వు ఎన్నైనా చెప్పు. ఈ రాత్రికే మాట్లాడాలా? అవును, ఈ రాత్రికి అన్ని విషయాలు తెలుసుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదుట పడుతుంది. చూడండి, నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని, ఉద్యోగం, హోదా, కారు, ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను. ఒక ఆడదానిగా నా కోరిక తప్ప? తప్పులేదు. మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే గాని ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మరలా అనుకోవద్దు, నేనేదైనా మొహం మీదే చెప్తాను. పర్వాలేదు, చెప్పు. ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక. కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది కనుక దాన్నైనా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. థ్యాంక్స్. ఈ సమస్య ఇంత తేలిగ్గా తీరుతుంది అనుకోలేదు. అదేమిటో చెప్పు, వెంటనే తేల్చేస్తాను. మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, అలాగే మంచి స్టేటస్ సంపాదించాలి. ఓకే. నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నాను
అలాంటి భర్తగా మీరు మారాలి. షూర్. ఈ రాత్రి గడవని, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వే అదిరిపోతావు. ఈ రాత్రి గడిచాక మారటం కాదు, మీరు మారాకే ఈ రాత్రి గడవాలి. మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితులం, భార్యాభర్తలు మాత్రం కాదు. ఇందులో తప్పేమీ లేదండి. 100% కరెక్ట్. సంసారాల్లో పడ్డామనుకోండి, సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు. ఈలోగా పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది, అప్పుడు కరువు వస్తుంది. ఉన్న తెలివితేటలు కూడా ఆకలి మంటల్లో మాడిపోతాయి. అందుకని సంసారానికి కావలసినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి, తృప్తిగా ఉంటుంది. గుడ్ నైట్, 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 గుడ్ నైట్. హిట్లరేనయ్య, మొగుడు బట్లరేనయ్య. ఏంటి మామా ఎందుకు ఎడుతున్నా? ఏడవకి ఏడు చేయమంటావే. నిన్న మొన్నటి దాకా పట్టాలమ్మల చెట్టా పట్టాలు వేసుకుని చెంగు ఎగిరిన మన చెక్కడు దొరకడానికి పెళ్లి అయిపోయింది. ఇయాటితో వాళ్ళ స్వతంత్రం ఆనందం మొత్తం పోయింది. వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట? పూటకి 3 సార్లు పెడుతున్నానుగా. పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రైలు అడిపోతుంది కానీ నీకేం కాదు. అట్టా పెంచాను అలాగా. నువ్వెంత పెట్టినా పెళ్ళాం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టుదట్టిదే చూడటానికి బాగానే ఉంటది, సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇట్ రైస్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు, పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళాం కాలట్టుకున్నాడు, పెళ్ళైనాకే వెనకనేశ్వరస్వామి వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్లి ఇంకెప్పుడు చేసుకోకూడదు మళ్ళీ. అదేమిటి ఆడపిల్లకి పెళ్లి చేసిన తల్లిలా అలా కన్నీళ్లు పెట్టుకుంటావు? 2 కోడళ్ళకు నువ్వు అత్తగారు కూడా అయ్యావు, ఆనందించు. పిల్లలకి పెళ్లిళ్ళు జరిగినందుకు సంతోషమే, కానీ ఆడపిల్లల్ని పంపినట్టు వాళ్ళని అత్తారింటికి పంపిస్తున్నాను చూడండి, అందుకే బాధగా ఉంది. ఈ క్వార్టర్స్ ఇంకొంచెం పెద్దదయ్యి ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళుగా. నువ్వన్నది నిజమే, కానీ మన ఇద్దరికి ఎంతో విశాలంగా కనిపించే క్వార్టరు ఇంతలోనే తీరుకైపోతుందని నేను అనుకోలేదు. ఏమండి, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసరికైనా సొంతగా మనం ఇల్లు కట్టుకుందామండి. సొంతిల్లు కట్టుకునే స్తోమత లేకపోవడమే నా సిన్సియారిటీకి నిదర్శనం. అయినా నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే తప్పకుండా, కానీ నెరవేరదు. రే చూసావరా, బాబాయి చిన్నమ్మ ఎంత బాధపడిపోతున్నారు. వాళ్ళకి పిల్లలు లేక మనల్ని సొంత పిల్లల్లో చూసుకున్నారు. సో మనకి పిల్లలు పుట్టేలోగా వాళ్ళకు మంచి కాటేజ్ కట్టే వాళ్ళరా. నీ మొహం, నీ వల్ల ఏమవుతుందిరా? కాటేజ్ కట్టించే బాధ్యత నాది. అమెరికన్ స్టైల్లో మంచి కాటేజ్ కట్టి జాపనీస్ విండోస్ పెట్టి నేను ప్రెజెంట్ చేస్తాను. కానీ నువ్వు కూడా అదే స్టైల్లో పిల్లల్ని కని బాబాయ్కి ఇవ్వాలి. ఏ నువ్వు పిల్లలు కనవా? నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయిరా. నేను అనుకున్నది సాధించే వరకు పిల్లల్ని కనకూడదని నా ఐడియా. సో ఆ కాటేజ్ కట్టించే బాధ్యత నాది, పిల్లల్ని కనే బాధ్యత నీది. నాది కాదు, నా పెళ్ళంది. ఓకే, నీ పెళ్ళంది. మీకు జాబ్ వచ్చిన తర్వాతే మనకి ఫస్ట్ నైట్. మిస్టర్ చైతన్య సార్, మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్ కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సజెషన్స్ ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి బాగా నచ్చినాయి. చిత్రం ఏంటంటే జస్ట్ 3 years ago మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు. అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ సెక్షన్ కి మిమ్మల్ని మేనేజర్ గా అపాయింట్ చేయదలిచాం. చూడండి, డిగ్రీ చేతికొచ్చి ఏం చేయాలో తోచనప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే. ఇప్పుడు కొద్దో గొప్ప ఆధారం దొరికింది. సో మీ జాబ్ తో నాకు పని లేదు. మిస్టర్ చైతన్య, నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు. నీకు తెలుసుగా, ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం. సరే, ఒక పని చేయండి. నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు, పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఏం వేళకోళంగా ఉందా? మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ ని మీకు అందజేయడానికి నేను రెడీ. బాయ్. మనస వాచ కర్మణ దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్ ఖురాన్ భగవద్గీతపై ప్రమాణం చేసి. ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు. సార్, సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా 147వ ప్రదక్షిణ సార్. ఐ మీన్ ఇంటర్వ్యూ సార్. అంత ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్. ఫస్ట్ నైట్? అదే ఫస్ట్ ఫుడ్ ప్రాబ్లం సార్. వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? ఎంఏ ఎకనామిక్స్, గోల్డ్ మెడల్ కూడా ఉంది. చూడండి, మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆఫీస్ లో ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఇలాంటి సిల్లి క్వశ్చన్ నేను అడగనండి. ఎందుకంటే మా ఆఫీస్ అంత డీసెంట్. సో యు ఆర్ క్వాలిఫైడ్. కంగారు పడుతుంది, కూర్చోండి కూర్చోండి. యు ఆర్ అపాయింటెడ్ అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది. చెప్పండి. ఇది చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీ. దీని టర్న్ ఓవర్ 25 లక్షలు.
దీన్ని ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. అవి ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ 20,000 కట్టాలి. ఈ ఆఫీసులో ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్. ఒక పేపర్ వెయిట్ జారి పడితే 1000 రూపాయలు ఉంటుంది. అందుకని ఫర్నిచర్ డిపాజిట్ 10,000, స్ట్రైక్ అవార్డింగ్ డిపాజిట్ 20,000, సెక్యూరిటీ డిపాజిట్ 40,000, మొత్తం అంతా కలిపి 1,00,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 1,00,000 రూపాయలు నా దగ్గర ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను. ఒక్క విషయం చెప్తాను వినండి. తోక ఆడించిన, గిట్టతో గీకిన, ఓండ్ర పెట్టిన గాడిదని గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా? థ్యాంక్స్. ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నారు. నేను వస్తానమ్మా. వెళ్ళుగానిలేగా పోలమా, ఏమిటి రోజు మా వాళ్ళ కూరలు ఇస్తున్నావా? ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాయగూరలు ఇచ్చాకే నేను బయట వ్యాపారం చేసుకుంటాను. ఎలా ఉన్నారే? బాగున్నారమ్మా. చైతన్య బాబు గారు దోసకాయ పచ్చడి చేయమంటే పుష్పమ్మ గారికి బీరకాయ పచ్చడి తినాలనున్నా దోసకాయ పచ్చడి చేస్తారు. కానీ రామారావు బాబు గారి ఇంట్లో ఆయన వంకాయ కూర వండమంటే కుదరదు, నేను ములక్కాడ కూర వండుతాను అంటారు రామమ్మ గారు. సర్లేవే, మా కోడళ్ళు ఏమైనా చింతకాయలు మామిడికాయలు అడుగుతున్నారా? పూలు పాలకి ఎట్టలేనట్టుందమ్మా, అవి ఏమీ అడగట్లేదు. నీ మొహం, అడిగే టైం వస్తే వాళ్లే అడుగుతారులే. ఓ అదా, ఎందుకే అంతగా ఊగిపోతావు? కళ్ళు తిరుగుతాయి. దానికోసం ఓ మామిడి చెట్టు చింత చెట్టు రెడీ చేశాను అమ్మగారు. అదే బాబు గారు, చైతన్య బాబు గారు ప్రెస్ కొట్టున్నారంట. అమ్మో, ఇలా కాదు. ముందుగా చీటీలు వేస్తాను. అందులో ఎవరికి శ్రీ వస్తే వారే టీ తాగాలి. పరమేశ్వర లేదు. అయ్యా, ఇందులో లేదేటి? లేదు. ఐ గాట్ ఇట్. శ్రీ నాదే, టీ నాదే. చూడండి, శకునికి వాడి సోదరులందరూ మెతుకున త్యాగం చేసి వాడిని బతికించినట్టుగానే మీరందరూ మీ ఆహారాన్ని త్యాగం చేసి రోజుకో సింగిల్ టీ అయినా నాకు ఇప్పించకపోతే నేనుండను, ఈ ప్రెస్ ఉండదు, దీన్ని అమ్మేవాడు ఉండడు, కొనడానికి వచ్చేవాడిని బుట్టలో వేసేవాడు ఉండడు, అప్పుడు మీకు ఉద్యోగాలు ఉండవు, అందరూ రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. సో హిట్లర్. సార్, ఇప్పుడెందుకు సార్ ఇట్లా యాక్టింగ్? ఎవరైనా వచ్చినప్పుడు కదా. తాగేదేమో సింగిల్ టీను, చేసేదేమో డబుల్ యాక్టింగ్. అదేం కర్మ, మన ప్రెస్ లో పెద్ద కర్మ కార్డులు ప్రింట్ చేయించడానికి కూడా ఎవరు రావడం లేదు సార్. వస్తున్నారు, కానీ నీ మొహం చూసి వెనక్కి పోతున్నారు. ఏమయ్యా కవి, అసలు నువ్వేమీ ఆలోచించవా? కోలాటంకరంలో ఇన్ని పెన్నులు పెట్టుకున్నావే తప్ప ఇంకిదిలించి ఒక్క అక్షరం ఎన్నడైనా రాసావా? ఎందుకు? పెన్నులు సుత్తే గన్నుల్లా ఉన్నాయి. చేతగానుడి చేతిలో పెన్నున్నా ఎస్టే, గన్నున్నా ఎస్టే. తప్పు, దొందార్థం ధరిస్తోంది. నీలాంటి వాడి మొహానికి కోడిగుడ్డు కూడా గాడిద గుడ్లా కనిపిస్తుంది. అది నీ కర్మ. తప్పు చేసే వాళ్ళకి తప్పుడు అర్థాలు వస్తాయి. సార్ నేను ఒక రసం చేశాను సార్. వినిపించుకో. నాటక మహాశైలారా, మా ప్రెస్ చాలా కిట్ట పరిస్థితిలో ఉంది. నేను లేనండి. ఎక్స్క్యూజ్ మీ సార్, భవానీ శంకర్, రామ్ లోహియా, తిలక్ హిట్ల ఎవరండి? మేమే, మీ బాకీ త్వరలో తీరుస్తాం. నేను అప్పేమీ ఇవ్వలేదండి. అయితే చెప్పండి, శుభలేఖలా పెద్ద కర్మ కార్డులా? అదేం కాదు, ఈ ప్రెస్ అమ్ముతారని పేపర్లో వేశారుగా, దాని గురించి. కొనే ముందు మీకు మాట, మా ప్రెస్ లో అనేక గ్రంథాలు, చతుర్వేదాలు, పంచలోహాలు, షట్చక్రవర్తుల కథలు, సప్తమహర్షుల గాథలు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ ప్రింట్ అయి అతి పవిత్రతతో చివరికి ఈ స్థితికి వచ్చింది. వేరే ప్రఖ్యాత రచయిత గండభైరండం గారు గుళ్ళో లింగం అనే నవల గురించి ఆలోచిస్తున్నారు, ఇంకా కాగితం మీద పెట్టలేదు. ఈవిడ ప్రఖ్యాత రచయిత్రి దెబ్బల సుబ్బమ్మ గారు. సరే, నేను చెప్పేది సావధానంగా వినండి. మీకుంటే చిన్న చిన్న లోపాల వల్ల ఈనాటి పాఠకులకు తగినట్టుగా రచనలు అందించలేకపోయారు. ఈ ప్రెస్లో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోవాలో, ఏది ఏ విధంగా చేయాలో డిసైడ్ చేసి క్షణాల మీద డెవలప్ చేస్తా. అడ్వాన్సా? అవును. ఈ ప్రెస్ ద్వారా ఒక వీక్లీ మ్యాగజైన్ నడపబోతున్నాను. దానికి అనుబంధంగా ఒక పక్షపత్రిక, ఒక మాసపత్రిక, పెద్ద బ్యాంక్ తో రిలీజ్ అయిపోతున్నాను. మెయిన్ గా సినిమా ఫీల్డ్ ని, పొలిటికల్ ఫీల్డ్ ని కవర్ చేద్దాం. అవునండోయ్, హీరోయిన్ల ఫోటోల మీద హీరో చెత్త సంతకాలు చేయించి ఫ్రంట్ పేజీలో అచ్చుగుద్దాం అనుకోండి, మన పత్రిక ఎడపడ వాయించేస్తుంది. సంతకాలు చేయించటాలు, గుత్తటాలు, వాయించటాలు తప్పు. నీ కర్మ. అప్ప అంటే పప్ప అన్నట్టు వినపడుతుంది. మీరేం కంగారు పడకండి, అప్పుడప్పుడు మా గురువు గారికి ఇట్లా పూంతూ ఉంటాడు. శుభమ్మా, నా మాటను కోసేపు వెళ్ళిపోమ్మా. ఓకే, దీని ఫౌండర్ నేను కాబట్టి లాభంలో 60% నాది, 40% మీది. ఓకే, ఓకే. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు గాను గుడ్ విల్ కింద మాకు ఒక 25,000 రూపాయలు మీరు ఇచ్చారనుకోండి, మా అప్పుల వాళ్ళు మీ పీక నొక్కకుండా ఉంటారు. 25,000 మినిమం అమౌంట్.
ఓకే అండి. డార్లింగ్ ఏమిటండి ఇది? అబ్బా, ఏమిటండి మీరు మరి చూడండి పువ్వులు ఎలా నలిగిపోయాయో. మొత్తం పూలు నలిగిపోని. కళ్ళు తిరిగిపోయే వ్యాపారం చేయడానికి కాంట్రాక్ట్ తెచ్చాను. తెలివితేటలు ఉండాలే గాని డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్ని లేవు. ఏమండి నాకేమీ అర్థం కాలేదు కానీ కొంచెం అర్థమయ్యేది చెప్తారా? మూతపడిపోతున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ మీద పెట్టుబడి పెడుతున్నాను. జస్ట్ లైక్ దాట్. నా తెలివితేటలతో దాన్ని కళకళలాడిస్తూ ఒక పత్రిక నడపాలనుకుంటున్నాను. దానికి పేరు కూడా నువ్వే పెట్టాలి. అందులో ముగ్గులు ఎలా వేయాలి, కూరలు ఎలా వండాలి, పిల్లల్ని ఎలా కనాలి అనే సీన్స్ కూడా నువ్వే రాయాలి. రాస్తాను కానీ ఏమండి మీరు చదివిన చదువేమిటి, చేస్తానంటున్న పని ఏమిటండి? నో పుష్ప, యూర్ రాంగ్. డబ్బులొచ్చే ఏ పనైనా చేయడానికి నేను చదువు చదివింది. డాక్టర్ చదువు చదివి సినిమా యాక్టర్ అయిన వాళ్ళు లేరా? యాక్టర్ అయి మినిస్టర్ అయిన వాళ్ళు లేరా? సరే మీ ఇష్టం. అది మంచి పని మీకు అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు. ఓ థ్యాంక్ యూ పుష్ప. అరే కళ్ళేమిటి అలా ఉన్నాయి? రెస్ట్ తీసుకోమంటే నువ్వు వినవు కదా. ఆ పుష్ప, ఆ ప్రెస్ నడపడానికి కొంచెం పెట్టుబడి కావాలి. మీ అమ్మ పేరున 30,000 ఉన్నాయి కదా, అందులోంచి 25,000 ఇప్పిస్తే నెక్స్ట్ మంత్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం. నువ్వు చూస్తూ ఉండు, ఈ ఏడాదిలోనే ఈ 25,000ని 25 లక్షలు చేస్తాను. ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వడానికి లేకపోయినా టీ తాగడానికి క్యాంటీన్ ఉంది. బాబు టీ చాయ్ వేణం కాసుంటా. ఏంటి కాసు అంటే డబ్బులా? నా ముఖం చూస్తే డబ్బులు లేవని నీకు కూడా అర్థమైందా? టీ తాగడానికి డబ్బులు ఉన్నాయా? మేనన్లా ఉన్నా. మేననే? హలో మేనన్, నేను చూసి చాలా కాలం అయింది. ఎందా రామారావు కండో వెళ్ళావు? కండో మొక్కజొన్న కండో గాని ఇది రాయా వీసిరాయా? బెల్జియం డైమండ్ ₹1,00,000 ఉండో. ఓహో, ఇదిగో మా మేనన్ కూడా టీ ఆధార్ కొట్టేయాలి. మేనానికి ఛాయం. ఏం నవ్వుతావేంటి? ఇది మేనని క్యాంటీన్ ఇదిగో. ఈ క్యాంటీన్ నీదేనా? మనది. మరి అయితే ఆ కారు మనది. మారుతి కారు వాడు. క్యాంటీను కారు. ఓ ఇది అంతా పెద్ద మేననికి ఆంధ్ర అంతా పెద్ద పెద్ద క్యాంటీన్ ఉండో. అరే మురుగా క్యాషేడు ఎవడా వందరికే. ఇదిగో బాబు, బాబు రైల్వే ఇంజిన్ లో నీళ్లు తీసి అక్కడక్కడ టీలు అమ్ముకునేవాడివి ఇంత పెద్దవాడు ఎలా అయ్యావు? ఎల్లా సరిపోవడ కారణ్యం. బాబు ఆ చెప్పు సూత్రం ఏదో నాకు కూడా చెప్పు. మనం చదువుకున్న చదువుంతా వేస్ట్ అయిపోయింది. ప్రస్తుతం నాకేదైనా ఉద్యోగం కావాలి. నీకు జోలి కావాలి. జోలు ఎందుకే అడుక్కు తినడానికి? ఓ గురువాయిరప్ప, జోలి అన్న నంబ భాషలో ఉద్యోగం. ఉద్యోగమే కావాలి. ఉద్యోగం నేనం జోలిదరే. ఏం ఉద్యోగం? నమ్మకిట్ట ఎంత ఉద్యోగం, టీ చేయడం, టిఫిన్ అమ్మడం. ఇంత ఆఫీసులో పిచ్చి పిచ్చి ఆളുండో. ఇవురు సరిలే, నీందా సరి. జ్ఞానం ఎవడో పోయేసామి. నీ అసెంబ్లీకి పో, నీ అవడా పో. అరే ఏమిటండి సూటు బుటు ఎక్కడిది? అబ్బా, మీ ఆడవాళ్ళతో ఇదేనా వచ్చిన చావు? బట్టలు వేసుకోకపోతే ఎందుకు వేసుకోలేదు అంటారు, వేసుకుంటే ఎక్కడివి? మీ నాన్న చెప్పినట్టుగా ఎలా చావను? బడాయిలు చాలు గాని ఏమిటండి వేషం? ఎప్పుడు కొన్నారా? కొన్నారా? మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన సూట్. కంపెనీయా? అవునా, మనకి ఉద్యోగం వచ్చిందో. ఉద్యోగం వచ్చిందా? ఏ ఉద్యోగం అండి? యూకేపీ ఎంటర్ప్రైజెస్ లో బ్రాంచ్ మేనేజర్ గా అపాయింట్మెంట్ వచ్చింది. బ్రాంచ్ మేనేజరా? జీతం ఎంతండి? ఎవరు? ఏ మనమే అందరికి ఇవ్వాలి. ఇప్పుడు బ్రాంచ్ మేనేజరా, ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్, ఆ తర్వాత డివిజనల్ మేనేజర్, ఆ తర్వాత జనరల్ మేనేజరు, నెక్స్ట్ మేనేజరే. ఇంత పెద్ద ఉద్యోగం ఉన్న పడంగా ఎలా దొరికిందండి? ఊరుగా ఉన్న పడంగా దొరకడం ఏమిటి? నీకు తెలియకుండా నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను అనమాట. ఏ కంపెనీలో? కంపెనీ ఏదైతేనే ప్రైవేట్ కంపెనీ, బ్రహ్మాండమైన ఉద్యోగం. నాకు బాస్ ఉండడు, నాకు నేనే బాస్ని. నా కోసం కస్టమర్స్ అందరూ క్యూలో నిలబడతారు. మనదంతా హాట్ హాట్ బిజినెస్, స్వీటు హాటు కలిపి కొట్టి చేతికిస్తే మిగతా పని కస్టమర్ చూసుకుంటారు. షబా, ఒక్కరోజుగా చేతులు పడిపోయి. చేతులు పడిపోవడం? అదే సైనింగ్ అథారిటీ మనమే కదా, అటుపై సంతకాలు పెట్టి. ఉద్యోగం వచ్చింది. వచ్చింది. ఇదిగో చీర, ఇదిగో స్వీట్స్, ఇదిగో పూలు. ఉద్యోగం వచ్చింది. వస్తే ఉద్యోగం వచ్చింది. ఇదిగో నాకు పాలు ఎక్కువ, కాఫీలు నాకు పాలు తక్కువ. అలాగే. నాకు ఎలా చేస్తావో చేయి చూద్దా? చూడమ్మా, నేను అసలే కొత్త. ఎవరెవరికి ఏమేం కావాలో కొంచెం నెమ్మదిగా చెప్పండి, లేకపోతే ఒకరికి చేయాల్సిన ఇంకొకరికి చేసేసి వస్తుంది. ఇదిగో వాళ్ళ బాగోగులు సరే, నా టిఫిన్ సంగతి చేసావు. వడ రెడీయా? ఎప్పుడు చూసా వడ ఇంట్లో వడలేదా? ఇదిగో అమ్మాయిలు, అనవసరంగా అతన్ని కంగారు పెట్టకండి, తర్వాత మీరు కంగారు పడిపోతారు. నాకు ఒక్క రోజు టైం ఇచ్చి చూడండి,
రేపు నుంచి మొత్తం అన్ని మీ టేబుల్ దగ్గరకు వస్తాయి, ఎల్లుండి మీ బెడ్ దగ్గరకు వస్తాయి, ఆవులుండి మీ బాత్రూమ్ దగ్గరకు వస్తాయి. మొత్తం అన్ని ప్లేస్ లో స్పాట్ పేమెంట్. కలబడిపోతాను అంతే. అదేమిటయా ఆఫీస్ గారు పడిపోతే అలా చూస్తారేమిటి? ఇది మామూలే. సరే నేను వెళ్ళి చెప్తాను. ఎవరన్నా లెగ్గొడితే కరిచేస్తాడు. మనం పడిపోయినప్పుడు సీక్లాక్ లెగ్గొడితే చెవి కొడుకు అరేశాడు. అమ్ము, ఎవరో వేలేదు సార్, ఆవేశం ఎక్కువై తమరే పడ్డారు. అయితే లేపో. ఏమిటిది? టీ బ్రేక్ అరగంటైనా అందరూ నువ్వేటి పెట్టేసుకుంటే అక్కడ ఆఫీసులో పని చేస్తారు. ఈ ఆఫీసర్ రంగనాయకులు కోపం వస్తే ఎవరు తిడతాడు? వాడిని ఎవరో తిట్టుకుంటాడు. సార్ మీరేం కంగారు పడకండి సార్. మన చేతి టీ తాగారంటే రోజు పని కూడా ఒక గంటలో ఫినిష్ చేస్తారు. నో టీ నో కాఫీ. టీ తాగుతున్నారా కాఫీ తాగుతున్నారా అన్నది కాదు ముఖ్యం. ఆఫీసులో పని చేస్తున్నారా లేదా అన్నది కాదు ముఖ్యం. టైంకి ఆఫీస్కి వస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. సార్ కేరళ పాలతో తమిళనాడు టీ పొడి కలిపి తెలుగు గంగతో కర్ణాటక నిప్పుల మీద కాచిన స్పెషల్ టీ మీకోసమే. కంప్లీట్ సౌతా సపోర్టెడ్ బై నార్త్. ఏదో పక్షి తాగమనే అంతేగా మరి. కంగారు పడకండి. మీకు అయ్యగారికి ఆవేశం వస్తే ఎట్లా పోతాడని. ఇంతకీ పత్రిక ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం? అన్నిటికంటే ముందు ఒకటి ఎట్టాలి. తప్పు, ఎత్తాలనకూడదు. లేకపోతే లాగాలి. అది తప్పే. లేకపోతే ఎక్కాలి. అది తప్పే. అయితే పెట్టి లాగి ఎక్కాలి. అమ్మో, అది ఉమ్మడి తప్పు. అక్కడ తెలియక తప్ప ఊరుకో. తప్పు తప్పు, అలా అనకూడదు. నోళ్ళు ముయ్యండి. పత్రికకి పేరు పెట్టాలి, పెట్టాలి. పత్రికని బయటికి లాగాలి, లాగాలి. మనం పేరుకి ఎక్కాలి. ఎక్కాలి. అంతేగా? అదే తెలుగు. ఓ అదా, నేను ఇది అనుకున్నాను. అంతేలే. నీకు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది. అది నీ కర్మ. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మీ ప్రెస్ ఎందుకు వెనకబడిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక పేరు పెట్టడానికి ఇంత గొడవ. హిట్లర్ గారు దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుంది? కాకినాడలో ఉంటుంది. నాకు ఒకటి తట్టింది. ఉభజ్యోత్రిక. ఉభజ్యోత్రిక అంటే ఏంటండి? అవునండి. ఉదయంలో ఉ, ప్రభలో భ, జ్యోతిలో జో, పత్రికలో త్రి, కాకుడింతలో కా. అప్పుడు అన్ని పత్రికల పాఠకులు మన పత్రిక తప్పకుండా చదువుతారు. ఇదిగో కంపోజిటర్. ఏమిటా ఇది? నువ్వు కంపోజిటర్లా లేవు, రైల్లో బొగ్గేసే వాళ్ళ ఉన్నావు. ఏం లేదు సార్, హెవీ వర్క్. మన పత్రిక పేరు ఉభజ్యోత్రిక. ఎడిటర్ శ్రీ చైతన్య అని కవర్ పేజీ గుద్ది పట్టుకురా. ఎడిటర్ నేనండి? అవును సార్. ఒక ఎడిటరే కాదు, ప్రొపరేటర్, పబ్లిషర్ అన్ని మీరే. మంచి రోజు చూసి మీ చేత కాగితాలు మీ సంతకాలు చేయించేస్తాను. మీలాంటి అభిరుచి గల చదువుకున్న వాళ్ళ చేతుల్లోనే పత్రిక రాణిస్తుంది. ఏమిటండి మీ కంపెనీ వాళ్ళు ఒట్టి పిసినారులా ఉన్నారు? లేకపోతే రెండు డ్రెస్సులు కుట్టిస్తారా? ఓ 10-15 కుట్టించచ్చు కదా. ఉండండి, రేపే నేను కోఆప్టెక్స్ లో లోన్ తీసి కుట్టించేస్తాను. లోనా? ఎందుకు? చూడు, వాళ్ళు 20 డ్రెస్సెస్ కుట్టిస్తానారే, కానీ నేనే వద్దన్నాను. ఎందుకో తెలుసా? ఉన్న ఈ 2 డ్రెస్సులు ఇస్త్రీ చేయడానికి నీ చేతులు ఎంత కష్టపడిపోతున్నాయి కదా, అందుకని నేనే వద్దన్నాను. లోన్ మాత్రం వద్దే. నాకోసే కారు వచ్చింది చూసొస్తాను. ఏ రామరావు, జాలాదిపేట జంక్షన్ లో టీ మాస్టర్ సెలవు పెట్టినాడు. మేనోసారి అవడం ఓదియమ్మరు నువ్వు చేపనాలు ఇంత వచ్చి టైం వచ్చి వేగం కారులోటు గరికాతే. ఏమండి, అది మన కంపెనీ కారేగా? అవునరాని, ఇలా కారులో మీరు పంపకండి. స్వశక్తి మీద కారు కొనుక్కుని ఎక్కే వరకు నేను కారు ఎక్కనని ఒట్టు పెట్టుకున్నాను అన్నాను. అయినా కంపెనీ ప్రెస్టేజీ ఈ కారు మీ దగ్గర ఉంచుకోండి అన్నారు. ఓకే అన్నాను. అయితే ఈ రోజు నుంచి మందే అన్నమాట. ఏమండి, ఈ రోజు శుక్రవారం కదండి, నేను గుడికి వెళ్ళాలనుకున్నాను. మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోండి. ఆఫీస్ కార్లు సొంత పనులకు వాడడానికి వ్యతిరేకం. మరేం పర్వాలేదు అల్లుడు. ఎన్నికల ప్రచారం కోసం గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటున్న దేశం మంది. అందులో మన కారులో మనమ్మాయి వెళ్తే తప్పే ఉంది. అమ్మాయి, నువ్వెన్ని గుళ్ళు తిరుగుతావు తిరుగు, తర్వాత అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళి రెడీ అవ్వు. అది కాదు మాంగారు, బల్లి వద్దని వస్తుంది మాంగారు. నిన్న దేవుడే కాపాడాలంటోంది. నేను వెళ్ళి మన కారు చూసొస్తాను. అన్నట్టు అల్లుడు, ఈ వేటకి మీరు తిరగండి. రేపటి నుంచి కారు నాకు వదిలేయండి. కారు బాగుందయ్యా. ఏం కారు? మారిది కారు. మన ఊరు కేరళത്തിലെ నిങ്ങളാരാ? నేనా? మీ మేనేజర్ బాబు గారికి మామగారి అంకుల్. ഒന്നും പറഞ്ഞേക്കാം, താനെന്നെ കളിയാക്കരുത്. మాకు తెలిసిన నువ్వేం చెప్పకలేదు. എന്നോട് കളിച്ചാലുണ്ടല്ലോ ഞാൻ ആരാണെന്നാ താൻ విచారిచే. నీకే కాదు, మాకు ఉన్నాయి మీసాలు. మాంగారు మీరు లోపలికెళ్ళండి. ఇష్టం మాడతాడు అతను అదొక టైప్ లేండి. ఏ టైప్ అయితే మాత్రం మీసం చూపించి భయపెడతాడేంటి? మనకి మనుషులు ఉన్నారని చెప్పు. చూడు, నేను రేపు వెళ్ళేటప్పుడు ఈ డ్రైవర్ మాత్రం ఉండడానికి వీలేదు. అలాగే మీరు లోపలికెళ్ళండి. ఏంటి వాడతాడు? ఆయన అదొక టైప్లే.
మరే నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఇప్పుడు నా భార్య వస్తుంది. మనం వెళ్లే దోవలో గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. ആ റൂട്ടിലെ ഭയങ്കര രസമുണ്ട് തന്നെ വല്ല മേനോ നിങ്ങളെ കൂട്ടുകൊണ്ടി എല്ലാം പറഞ്ഞു. ఏమిటండి ఇది? డ్రైవర్ భుజం మీద చేయి వేసి మాట్లాడతారా? మన గౌరవిస్తాడా? నీకైనా బుద్ధి ఉండాలా? అదే డ్రైవర్ పోనీ నువ్వురా, నువ్వెక్కు. ఏమో డ్రైవర్ చూస్తున్నావు? పోనీ. ఏమిటి అలా పోతులా చూస్తా? అమ్మగారు దిగడానికి డోర్ తీయాలని తెలీదు? ఓనర్ నువ్వనేరా? నీ డోర్ తీ. ఏమండి మాట్లాడరే? ఏమండి మీరు కూడా గుళ్ళోకి వచ్చి అర్చన చేయించాక నన్ను పుష్ప వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. అవునండి, మన గొప్పదనం హోదా నా ఫ్రెండ్ దగ్గర చూపించి గర్వపడాలిగా. ఇప్ప తను నేరు ఏమిటి? అదే అమ్మగారు అడిగిన చోటుకు తీసుకెళ్ళొచ్చు కదా. లేదా ఆఫీస్ దే ఉంది అంటున్నాడు. నిజమైందా? నిజమైంది. చూడరాని, నీ పూజలు పురస్కారాలు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, అక్కడ నా కోసం బోల్డంత మంది క్యూలో నిలబడి ఉంటారు. అదే నా కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ రాణి, కుదరదు. ఏమండి కార్ ఎండ్లో పెట్టకండి, రేపు తిరుగుతూ వెళ్దాం. తిరుపతా? రేపు కదా. ఓకే. తప్ప ఏమండి ముందు ఇతని పనుల నుంచి తీసేయండి. అలాగే. తప్ప మన పత్రిక బయటికి రాకముందే ఎంత డిమాండో తెలుసా? ఎంతమంది డిపాజిట్లు పంపిస్తున్నారు, ఎంతమంది పెద్దవాళ్ళు రికమెండేషన్ చేస్తున్నారు. ఓ ఊరు వాడా మోగిపోతున్నారు. ఈ టైంలో మనం కరెక్ట్ గా ప్రకటించిన తేదీకి మన పత్రిక రిలీజ్ చేశామనుకో, ఎక్కడ ఉంటుంది? తప్పకుండా చేయండి. చేస్తాను, కానీ ఇప్పుడున్న మిషనరీ పాతది. మనకు వచ్చిన డిమాండ్ మీట్ చేయాలంటే కొత్త మిషనరీ తెప్పించుకోవాలి. అరే చెవిటి ఇలా వచ్చింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఎంత కావాలి? అది కాదు పుష్ప, ఇప్పటికే మీ అమ్మగారు బ్యాంక్ లో దాచుకున్న డబ్బు వాడేశాను. మళ్ళీ ఆవిడ కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నీ నగలున్నాయిగా, అవసరానికి అడ్డం పెట్టుకుని వారం తిరగకుండా తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఈ విషయం మీ అమ్మగారికి చెప్పాలా? అక్కర్లేదు. అమ్మకు చెప్పకుండా ఎలాగండి? ఏముంది, నేను తీసుకెళ్లి లాకర్ లో పెట్టానని చెప్పు. కానీ ఈరోజు శుక్రవారం అండి, లక్ష్మిని తాకట్టు పెట్టకూడదు. అయ్యో, శుక్రవారం నాడు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టకూడదు, కానీ మొగుడి దగ్గర ఇవ్వచ్చు. నేను రేపు తాకట్టు పెడతాను. చూడు బాబు, ఆ రోజు నిర్భయంగా డబ్బడిగి తీసుకెళ్ళావు. ఈ రోజు నాకే తెలియకుండా నగలు తీసుకెళ్లాలనుకుంటున్నావు. ఆ రోజుకి ఈ రోజుకి నీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనే తాగి తందనాలు అనడానికి నగలు తీసుకెళ్లేది. బిజినెస్ అన్న తర్వాత 190 సమస్యలుంటాయి. అవన్నీ ఆడవాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఈ సమాజంలో దెబ్బతిన్న ఆడదాన్ని కనుక, ఇంకో ఆడదానికి తల్లిని కనుక. నేను చెప్పానుగా, ఆవిడ కొంచెం చేదస్తాం. డోంట్ వరీ, మనం బాగుపడ్డాక మొదటి సంతోషించే మనిషి కూడా ఆవిడే. నీకు విషయం తెలుసా? మన పత్రిక మొదటి పేజీలో బాక్స్ కట్టి ఆవిడకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విషయం ఆవిడకి తెలీదు. నువ్వు వెళ్ళి నగలు తీసుకురా. తెగిళ్ళిపోతున్న గాలిపటం లాంటి మనకి కోట బురుజు లాంటి మనిషి దొరికాడు. ఆయన అట్టుకుని కోట్లు కట్టాలి. పత్రికకి మంచి క్రేజ్ వచ్చింది. డిపాజిట్లు కట్టడానికి ఎగబడుతున్నారు. అవి నొక్కేయాల. ఆ దుగ్గిరాల సుబ్బయ్య గారి పవర్ ప్లస్ అమ్మకానికి వచ్చింది. ఆలస్యం ఎందుకు, నొక్కేయండి. గడ్డమండి ఇది గడ్డం, మూతికెందుకిది అడ్డం, టోపజు బ్లేడ్తో గీకితే రాలునండి దీని అడ్డం. ఏమిటండి ఇది? గడ్డమండి ఇది గడ్డం. అవును, టేబుల్ షేర్ చేస్తారే. రోజు కుర్చీలో కూర్చుని గీసుకుంటే పొద్దున కల్లా పెరిగిపోతుంది. టేబుల్ ఎక్కి గీసుకుంటే కొంచెం ఆలస్యంగా పెరుగుతుందని. కొబ్బరి చెట్టుకి గీసుకోకూడదు, అసలు రాదేమో. జోకులే కాయ్, నీకు నాలాగే గడ్డం ఉంటే తెలిసేది నా బాధ. ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు. రోజు మాలాగా గడ్డం గీసుకోవాల్సిన కర్మ లేదు కదా. మాకుండే కష్టాలు చాలక గడ్డం ఒకటి పెంచుకుని తిరగాల. మీరు పిల్లల కనండి చూద్దాం. ఆహా, మేము లేకుండా మీరు ఒక్క పిల్లని కనండి చూద్దాం. ఏమండి, ఈ రోజు టేబుల్ మీద కావచ్చు, కొబ్బరి చెట్టు మీద కావచ్చు, గడ్డం గీసుకోవడానికి వీలు లేదు. ఏ నువ్వే గీస్తావా? ఇంకో 6 నెలల వరకు మీరు గడ్డం గీయడానికి వీలు లేదు. ఏ ఏదైనా దీక్ష, వ్రతమా? పెళ్ళం కడుపుతో ఉంటే మొగుడు గడ్డం గీయకూడదు. ఓహో, నిజంగానా? పట్టుకో. అయితే బుజ్జిగాడితో బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు అనమాట. ఈ శుభ సందర్భంలో నువ్వేమైనా అడుగు, బహుమతిగా ఇచ్చేస్తాను. ఏమండి, నాకు చెప్పు. కలరు సోడా కావాలా? టీవీ కావాలి. ఏమ్మా, పోలమ్మ చెప్పేదాకా మాకు ఈ విషయం తెలియకూడదు అనుకున్నావా? నేను చెప్పమన్నాను, ఈయన కదిలితేగా. చూడవే, నీకు అచ్చం నీలాంటి ఆడపిల్ల పుడుతుంది. నీకు బాగా బుద్ధి చెప్తుందిలే. ఏ పిల్ల పుట్టినా పర్వాలేదు, కానీ పుట్టే పిల్ల ఏసీ రూమ్ లో పుట్టాలి. వ్యథ వేషాలు వేసావా? జాగ్రత్త. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలరా. పొట్టబోయేది నా మనవడు.
నేను బాబాయికి మాట ఇచ్చిన ప్రకారం మనోడు రెడీ, నీ ఇల్లు రెడీయా? ఓ ఎస్, మీ అబ్బాయికి పేరు పెట్టే రోజే ఇంటి గృహప్రవేశం. ఓహో, పల్లెలో భారంగా అరుస్తోంది. బహుశా అది కడుపుతా ఉన్నట్టుంది, వెళ్ళి స్వీట్ పెట్టండి. ఊళ్ళో ఏ మూలకెళ్ళినా మామిడికాయలు తినేవాళ్ళు, చింతకాయలు తినేవాళ్ళు, వాంతులు చేసుకునేవాళ్ళు కనపడుతున్నారు. బుట్ట నిండా మామిడికాయలు, చింతకాయలు ఉన్నా తినాలన్న బుద్ధి మాత్రం కలగటం లేదు. అదేంటే నువ్వు తినొచ్చు కదా, నిన్ను కాదనే వాడేవాడు. కొట్టు నీది, కాయ నీది. కోసి ఉప్పు కారం అని చెప్తాను, సప్పరించుకుంటా తిను. నువ్వు కోసెడితే తినాల్సిందే, కానీ కావాలని కొరుకు తినేలా మాత్రం చెయ్యు. బాగుందే, మధ్యలో నా అడ్డేటి నేనే చేయలే. ఏలేడితే కొరకలేవు, అన్ని వివరంగా చెప్పాలి. ఏది ఏమైనా సరే ఈ నెల తిరిగేలోగా నేను నెల తప్పేలా చేయాలి అంతే. ఇదేమన్నా తాకట్టు పెట్టిన నగేటే డబ్బులు ఇచ్చి ఇడిపించుకొచ్చేయడానికి, లేదా చెట్టుకు కాసిన కాయ తెప్పుకొచ్చేయడానికి. 5 దేవుళ్ళు కలిస్తే గాని పాండవులు పట్టలేదు, మన చేతుల్లో వెళ్ళలేదు. దేవుడు ఇవ్వాలి. గాల్లో దీపం పెట్టి దేవుడే నువ్వే దిక్కంటే ఆడేం చేస్తాడు. మన లోపం లేకుండా మన పరిమాణం చెయ్యాలి. ఈ నింద నేను భరించలేకపోతున్నా. వచ్చే ఏళ్ళకి తల్లో మల్లెపూలు, తెల్ల కోక కట్టుకుని రంగంలోకి దిగు. తెల్లారేపాటికి నువ్వు నేను డోకోట ఖాయం. మనోడు పందిరెత్తే పిచ్చికలు పడగొట్టేయని. ఏటే ఈ ఆళ్ళని ఇంట్లోకి రాకూడదు. అన్నవస్త్రాలు కడితే వనవస్త్రాలు పోయినా ఏటే? టీవీ మన ఇంటికి అయి ఉంటుంది. చెవిటిది టీవీనా? కాదు, రేడియో. లేకపోతే ఏంటమ్మా టీవీ. ఎక్కడ తీసుకెళ్తున్నా? ఈ అడ్రస్ ఏంటో తెలియడం లేదమ్మా. చెమటకి తడిసిపోయింది చీటి. టీవీ ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదు. రామారా, మావారే, ఈ టీవీ మాదే. అమ్మాయ బతికించావు తల్లి. గంట నుంచి ఎండలో పడి తిరుగుతున్నా. రాత్రి ప్రజెంట్ చేస్తానన్నారు, లేకపోతే ఈ వీధిలో టీవీ కొనేంతటి వాళ్ళు ఎవరున్నారు? లోపల తీసుకురా. అబ్బా, తొందరగా ఫిక్స్ చేయవే బాబు, మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని పోతున్నాయి. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగోడు ఏమై రిక్షాబి, నువ్వు ఆ జేబీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ రిక్షా వాడివే కదా? అవునండి. ఏమేమా టీవీ ఏది? ఫోన్ చేస్తే 3 గంటలకి పంపించేస్తామన్నారు. మేము వీధంతా గాలిస్తున్నాం. మీ టీవీ ఏమిటండి? మీ టీవీ ఏమిటా? చూడవయ్యా రసీదు. ఇదిగో, రామన్న 4th క్రాస్ స్ట్రీట్. ఏమయ్యా, వాడది పక్కిల్లేగా, మా టీవీతో పాటు తీసుకురావచ్చుగా. తర్వాత పంపిస్తారులేండి. అదేమిటమ్మా రాణి, ఈ టీవీ మాదే. వాళ్ళెవరండి? ఇది మా వారు పంపించింది. కాదమ్మా, నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. ఇదిగో టిక్ చూడు ఇక్కడ. ఇదిగో చూడవయ్యా నెంబరు. అయ్య బాబాయ్, నా ఉద్యోగం పోతుంది. ఈ టీవీ వెళ్ళదే. ఇచ్చేయండి, ఇచ్చేయండి. చూడండి, బెడ్ వచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, టీవీ సెట్ వచ్చిన వేళ అన్నారు. నట్టింట్లో బిగించిన టీవీని తీసుకెళ్లడం భావ్యం కాదు. మేము కొనుక్కోవాలనుకుంటున్నాం. మా ఇంటికి వచ్చిన టీవీని నేను విడిచిపెట్టను. కావాలంటే ఎంతైందో చెప్పండి, దాని మీద మరో 1000 రూపాయలు వేసి మీకు ఇస్తాను. సాయంత్రం మీరు వెళ్ళి కొత్తది కొనుక్కోవచ్చు. ఇలా సాయంకాలమే 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తానంటుంది కదా, ఆ మాట నిజమైతే నాకు అభ్యంతరం లేదు. సాయంత్రం దాకా ఎందుకన్నయ్య గారు, నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి మా ఆయన గారి దగ్గర డబ్బు తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఇదేదో బాగానే ఉంది. రోజుకో టీవీ ఇలా మారిపోతూ ఉంటే రోజుకు 1000 రూపాయలు లాభం. వెరీ గుడ్. హూ ఆర్ యు? వాట్ ఇస్ యు? యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్ టాకింగ్ సంథింగ్ నాన్సెన్స్. ఇలారా. వచ్చాను. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా రంకెలేస్తావు? ఇది జనరల్ మేనేజర్ గారి రూమేనా? ఎస్, అవును. మరి మేనేజర్ రామారావు గారు ఏరి? మేనేజర్ రామారావు కాదు, రంగనాయకులు గారు. ఆ గారు నేనే. మరి ఆయన ఆఫీస్ ఎక్కడ? అదిగో మళ్ళీ ఆయన ఆఫీస్ అంటుంది. అగైన్ యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ అగైన్. అయ్యో, నేను జనరల్ మేనేజర్ రామారావు గారి భార్యనండి. అర్జెంట్ గా కలుసుకోవాలి. నేను టీవీ కొన్నాను. కొనుక్కోమ్మా, కొనుక్కో. నువ్వు టీవీ కొనుక్కో, ఫ్రిడ్జ్ కొనుక్కో, ఆర్టీసీ బస్సు కొనుక్కో. నాకేమమ్మా. యువర్ సుబ్బారావు. ఏంటి సార్? అమ్మయ్యా, వచ్చావా? చూడు, ఈవిడ గారికి మన ఆఫీస్ లో ఉన్న రామారావు అందరినీ అలాగే చూడు. సార్. ఒక్క రామారావు కూడా అలాగే వదిలిపెట్టు. సార్. లీవ్ రాసింగ్ రామారావు. అండర్స్టాండ్ సార్. ఇంత బాగా టీ కలిపే భర్త దొరికినందుకు మీ ఆవిడ ఎంతో పొంగిపోతుంది కదా రామారావు. ఏమండి, మా ఆవిడతో నేను కలెక్టర్ అవుతానండి, చిచ్చి అందండి. తహసీల్దార్ అవుతాను అన్నాను, చర్చ అందండి. పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానండి. మా ఆవిడ ఏం సలహా ఇచ్చిందో తెలుసా అండి? ఓ మంచి ఆఫీసులో ఓ క్యాంటీన్ పెట్టుకోండి అని. ఎంచేతంటే మన టీ మనం కాసుకోవచ్చు, మన అట్లు మనం వేసుకోవచ్చు, మన పాలు మనం కాసుకోవచ్చు. చూసారా ఎంత దూరం ఆలోచన చేస్తుందో? దట్ ఈస్ మై వైఫ్ క్యారెక్టర్. హలో, రాణి, నువ్వు ఇక్కడ? నేను రాననుకున్నారా? మీ రహస్యం ఇలాగే జీవితాంతం సాగుతుంది అనుకున్నారా? ఇదేనా మీరు చేస్తున్న బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగం? ఇక్కడ కప్పులు కడిగి పనిచేస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే మీకు సిగ్గేయడం లేదు? దీనికి నలుగురు తిరిగే రోడ్డు మీద అడుగు తిట్టడానికి పెద్ద తేడా లేదు. ఉద్యోగం లేదని ఇంట్లో పడుంటే ఇంత అన్నం పడేసేదానిగా? ఇలా పరువు లేకుండా పనికి మాల పని చేయడానికి అసహ్యం అనిపించడం లేదు? ఇంత నీచమైన బుద్ధులు, నీచమైన పుట్టుక మీదని తెలియక మిమ్మల్ని పెళ్లాడడం నాదే బుద్ధి తక్కువ. కార్లని, సూట్లని, కట్టుకథలు చెప్పి ఎంత నాటకం ఆడారు. మీరు మనిషి పుట్టిగా పుట్టారా?
ఎందుకండి జన్మ? ఏమిట్రా కంగారు? కంగారు కాదురా, దడ, వణుకు, ఆవేశం. దేనికి ఆవేశం? నా కూతురు అల్లుడు ఇంటి నానా బీభత్సం చేస్తున్నారు. అది సై అంటే వీడు సై సై ఉంటున్నాడు, అది ఒకటంటే వీడు రెండు అంటున్నాడు. రే కూర్మం, ఆలు మగల మధ్య తగు వచ్చినప్పుడు మనం ఎంత దూరంగా ఉంటే వాళ్ళంత తొందరలో దగ్గర అవుతారు. మనం మధ్యలో కలగజేసుకుని కెలకడం మొదలెడితే వాళ్ళ గొడవలు తగ్గవు సరికదా, ఎక్కువ అవుతాయి. అంచేత నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఓ 15 రోజులకి సరిపడా బట్టలు సర్దుకుని స్టేషన్కి వచ్చేయి. నిన్ను 34 ఎక్కించి కంచికి పంపించేస్తాను. ఆ మఠంలో కొన్నాళ్ళు ఉండిరా. రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టు కంచికెళ్ళిలో బలి ఉంటుంది కదా అక్కడ. నీ దరిద్రం పోవాలి అంటే ఆ బంగారు బలిని ముట్టుకు రావాలి. ఆ పని చేసుకున్నావురా, నువ్వు స్టేషన్ లో అడిగెట్టేసరికి మన వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా స్వాగతం చెప్తారు. ఇంకేం ఆలోచించుకో, బయలుదేరు. అప్పు తీర్చకుండా పత్రిక విడుదల చేయకుండా ఎన్నాళ్ళు ఇలా తిప్పుదాం అనుకున్నావు? మునిగిపోయిన ప్రెస్ తో పాటు కొత్త మిషనరీ తీస్తామని సెక్యూరిటీ తీసుకొని ఇప్పుడు మాకు ఎక్కడదామని చూస్తావు? ఊరికే వదిలేయడానికి మేమేం గాజులు దొడుకోలేము. ఆగండి, ఈ విషయం నాకేం తెలియదు. అసలు మీ దగ్గర డిపాజిట్ తీసుకుంది కూడా నాకు తెలియదు. తిలక్ హిట్లర్ గారు వస్తారు, ఆయన అడగండి. ఆయన ఎందుకు వస్తాడండి? ఆయన వేరే ప్రెస్ ప్రారంభించబోతున్నాడు. ఏంటి బ్రదర్, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? ఓహో, బిజినెస్ మాట్లాడుతున్నావా? మళ్ళీ వస్తాలే. ఈ అప్పుల వాళ్ళంతా నా మీద పడుతున్నారు. అసలు అప్పేంటి, ఎవరు చేశారు? సంతకాలు నువ్వు చేసావు గనక మేం చేసినా నువ్వు చేసినట్టే లెక్క. మీరు పత్రిక కోసం చేయమన్నారు కాబట్టి నేను చేశాను. నేను గంగలో దూకమంటాను, దూకుతావా? ఏంటి దొంగలు ఊళ్ళు పంచుకుంటే మేము ఏదో చూస్తూ ఊరుకోవాలా? నాకేం తెలియదంటే అర్థం కాకుండా మాట్లాడుతావు నువ్వు. మిస్టర్, ఎందుకు షోట్ చేస్తావు? మాట్లాడుతున్నాగా. ఏమిటయా నువ్వు మాట్లాడేది? నీ పత్రిక బయటకు వస్తుందని నమ్మకం లేదు. ఏంటయ్యా టూ మచ్ గా మాట్లాడుతున్నావు? బీ కేర్ఫుల్. మిస్టర్, నీ కాళ్ళు పట్టుకొని చెప్పాల్సింది. డీసెన్సీ ఉన్న మనిషిని కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. రేపు సాయంత్రంలోగా డబ్బు కట్టావా సరే, లేదా నీ మీద చీటింగ్ కేసు పెట్టి కోర్టుకి ఎక్కిస్తాం. ఏమిటండి అలా ఉన్నారు? ఏం జరిగింది? మనసు బాగోక నేను ఎడుతుంటే మధ్యలో నీ ప్రశ్నలేంటి? మనసు బానే ఉంటుందండి, మనమే దాన్ని పాడు చేసుకుంటాం. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మగాడి బాగుకైనా చెడుకైనా ఆడదే కారణం అంటారు. నేను వేసే ప్రతి అడుగుకి 190 ప్రశ్నలు. ఏం చేస్తున్నారు, ఏమొస్తుంది, అసలు అవుతుందా లేదా, అన్ని అనుమానాలే. ఇప్పుడు ఏం జరిగింది బాబు? ఇప్పటి వరకు ఇంకా ఏం జరగలేదు. ఇక ముందు మాత్రం ఏం జరుగుతుంది? అందరూ నా పీక పిసికి చంపుతారు. అప్పుడు నా శవాన్ని నటించేసుకుని ఏడుతురు గాని. ఊరుకోమ్మా, ఊరుకో. ఏంటి బాబు, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఈ మాటలేంటి? ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తేమో, ఏముందని తేమో? ఎందుకు లేదు? ఈ ఇల్లుందిగా, తాకట్టు పెట్టండి. బాబు, నేను ఎవరి మీద లేనంత నమ్మకం పెట్టుకున్నదే ఒక్క ఇల్లు మీదే. నా బిడ్డకి ఈ ఇల్లే ఆధారం. నేను బతికుండగా ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు. జరిగిందేదో జరిగిపోయింది, పోయిన డబ్బేదో పోయింది. నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకో. మనకి వ్యాపారాలు వద్దు బాబు. ఏం చేయాలో నాకు తెలుసు. మీరేమి సలహాలు ఇవ్వక్కర్లేదు. నా పరిస్థితి అర్థం చేసుకుంటే చాలు. ఈ ఇల్లు మీకెంతో నాకు అంతే. నేను చెప్పేది అర్థం చేసుకోరే. నాకంటే మీకు ఇల్లు ఎక్కువ. ఏమిటండి, ఏదో పరాయి వాళ్ళ మాట్లాడుతున్నారేమిటి? నేనేం పరాయి వాళ్ళ మాట్లాడడం లేదు. మీ అమ్మాయి నన్ను పరాయి చేసి మాట్లాడుతోంది. ఏ ఇంకో డబ్బున్న అమ్మాయిని కట్టుకుంటే నా అత్తమావళి సమయంలో నన్ను ఆదుకునేవాళ్ళు కారా? డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకోలేదని ఇప్పుడు బాధపడుతున్నావా, లేదు డబ్బు కోసమే దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఏమిటండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నేనంత తేలిక కనపడుతున్నానా? కట్టుకున్న వాడు ఎవడో తెలీదు, నీతో చెప్పడానికి మాత్రం తయారయ్యారు. ఏమండి, ఏమిటండి ఇది? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? ఈ రోజు ఆవిడ డబ్బులు ఇవ్వకపోయినంత మాత్రాందా ఒకప్పుడు మీరు సమర్థించిన ఆమె కథ ఇప్పుడు సంస్కారం లేకుండా కనపడుతుందా? అయ్యో పాపం, ఆడదని ఆవిడ మీద జాలితో నేను పెళ్లి చేసుకున్నాను. ఒక ఇంటిని నిలబెడుతున్నానన్న ఆత్మతృప్తితో నేను పెళ్లి చేసుకున్నాను. ఊరు వాడ మీ అత్తగారు ఎటువంటిది అంటే తలెత్తుకోలేక చస్తున్నాను. ఆ విశ్వాసం మీకుందా? అవునులే, ఈవిడతో చేశాక ఊరు వాళ్ళు చెప్తే మాత్రం ఏంటి? నీతి జాతి లేని వాళ్ళ మధ్య బతకడానికి అసహ్యం వేస్తోంది. మీరిద్దరూ కట్టుకుని ఈ ఇంట్లోనే చావండి. అమ్మా, బాధపడకమ్మా. జీవితంలో ఎన్నో అవమానాలు భరించిన దానివి. నువ్వే ఇలా అయిపోతే ఇక నేనేమైపోవాలి? మోసం బ్రతికింది. అల్లుడైనా కొడుకైనా మీరే నన్ను నమ్మింది. తను అనుకున్న మనిషి లోకుల కంటే కఠినంగా మాట్లాడేసరికి మనసు చెదిరి ఆత్మహత్య చేసుకుంది. నా తల్లి శవానికి దహన సంస్కారాలు చేయమని ప్రాధాయపడడానికి నేను ఇక్కడికి రాలేదు. కానీ మీ వల్లే నా తల్లి చనిపోయిందని, ఆమె కట్టెలో కాలక ముందే మీకు తెలియాలి. మీరు బాధపడతారని కాదు, నా బరువు దించుకున్నానన్న తృప్తి కోసం. నాకంటే నా తల్లి అదృష్టవంతురాలు. హాయిగా చనిపోగలిగింది.
దయచేసి మీరు అక్కడికి రాకండి. మొగుడు విడిచిపెట్టిన ఆడదని నా తల్లి నన్న లోకులే. అత్తను చంపిన అల్లుడని మిమ్మల్ని అంటారు. అప్పుడు మిమ్మల్ని కూడా నీతి జాతి లేని మనుషులని కొందరు అనాల్సి వస్తుంది. గట్టు మీద ఉన్న వాళ్ళు ఎన్నైనా చెప్తారు. మోసేవాడికి తెలుస్తుంది బాధ. అయినా పుట్టిన వాడికి పెట్టడానికి మా దగ్గర ఏముందని కనాలి? పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అబద్ధం చెప్పి కాఫీ హోటల్లో కప్పులు కడిగి ముగ్గురుతో చేస్తున్న కాపురం చాలు. పైగా అతని బిడ్డకి తల్లిని కావాలా? అందుకే నేను తల్లిని కావాలనుకోవడం లేదా. ఈ బిడ్డ నాకు అక్కర్లేదు. అమ్మా, అంత మాట అనకండి అమ్మా. మీకున్న అదృష్టం ఏటో అది లేని నాకు బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఆ పసిపేణాన్ని తల్లి చేతులతోటే పీక పిసికేయటం తప్ప. అలాంటి పని చెయ్యకండి. మీకు ఏమైనా గొడవలుంటే మీరే చూసుకోండి. ఆ పసోడి ప్రాణాన్ని బలి చేయకండి అమ్మా. మధ్యలో నీ సలహా ఏమిటి పెద్ద? నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండమ్మా, మీరే అంత నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆపేదేముంది. ఈ ముక్క 10 మందికి తెలియకుండా ఉంటే మంచిది. లేకపోతే ఈ ఊరు వాడమేమన్నారు. అమ్మాయి గారు, ఇలాంటి విషయాలకి ఓ డాక్టర్ ఉన్నాడు. గుట్టు సప్పుడు కాకుండా మన పరువు పోకుండా ఓ మాత్ర ఎత్తాడు. మీరు సరేనంటే కనుక్కొత్తాను. సరే, నువ్వు చెప్పేది నిజమా? నిజమే బాబుగారు. ఈ గండం గడవడానికి నాకు తెలిసిన నాటాడుతున్నారని చెప్పొచ్చాను. మీరే ఏదో ఒకటి చెయ్యాలి బాబుగారు. పిచ్చిదానా, ఈ సమాజం చాలా అడ్వాన్స్ అయిపోయింది. పెద్దవాళ్ళు చెప్పడం, చిన్నవాళ్ళు వినడం ఇదంతా చాదస్తం అనిపించేసే రోజు. ఆమె జీవితం ఆవిడిష్టం. అంటే మీకు తెలిసి కూడా ఊరుకుంటారా బాబుగారు? ఊరుకోక వెళ్ళి అడిగామే అనుకో, ఏమిటమ్మా ఈ తప్పుడు పని అని. మీరెవరు నన్ను అడగడానికి నా ఇష్టం అంటుంది. మన అదృష్టం బాగుండకపోతే సలహాలు మానేసి నోరు మూసుకోండి అంటుంది. అప్పుడు మనకు మిగిలేదేంటి? నా పెద్దరికం పోవడం తప్ప. మీరే ఏదో ఒకటి చేస్తారని కొండంత ఆస్తూ వచ్చాను బాబుగారు. మనకి కొండంత ఆశ ఉండొచ్చే, కానీ ఆ పుట్టబోయే బిడ్డ మీద ఆ తల్లికి ఆవగించంతైనా మమకారం ఉండాలి కదా. చావడానికి సిద్ధంగా ఉన్న ఆమె పొట్టలోని బిడ్డ దుస్థితి ఎంతో మన స్థితి అంతే. మీరు ఆదుకుంటారని, ఆ పాపాన్ని ఈ చేతులతో చేస్తారని ఒప్పుకున్నాను బాబుగారు. ఒప్పుకున్నాక తప్పదుగా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మాయి గారు, అబ్బాయి గారు చెప్పారా అమ్మా? ఆయన చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇది నాకు సంబంధించిన విషయం. కోప్పడకండి అమ్మా. చెప్పారా అని అడిగాను. డాక్టర్ గారితో చెప్పానమ్మా. ఈ ఉండమాత్ర ఇచ్చారు. భగవంతుని తలుచుకుని వేసుకోండి. గాల్లోంచి వచ్చే ఆ పసిపేణం గాల్లోనే కలిసిపోద్ది. కడుపులో తిప్పుతున్నట్టుంది. కడుపులో ఆ చీకట్లో సహలేక ఆ పసోడి ప్రాణం కొట్టుకుంటుంటే తల్లికి నీ కడుపు తిప్పకపోతే ఇంకెవరికి తిప్పుతాదమ్మా? పర్వాలేదమ్మా, ఆ పసి ప్రాణం కళ్ళు మూసాక నీ కళ్ళకు కునుకు పడుతుంది. తలారా చావు స్నానం చేసి హాయిగా పడుకోండమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అడిగారు కనుక చెప్తున్నాను. నేను అబార్షన్ చేయించుకున్నాను. ఎందుకు చేసావా పని? ఎందుకు చెయ్యకూడదా పని? రాణి, పసిపిల్లలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. బాబాయ్ ఈ పిన్ని మనకి పుట్టబోయే బిడ్డ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలిసి ఈ పని ఎలా చేసావు? మానవత్వం మర్చిపోయావు సరే, మాతృత్వాన్ని కూడా మర్చిపోవడానికి నీకు మనసులా ఒప్పింది? తల్లిని కాబోతున్నందుకు మీకంటే నేను ఎక్కువ సంతోషించాను. కానీ బిడ్డ పుట్టాక ఆ బిడ్డతో మీ తండ్రి కాఫీ హోటల్లో కప్పులు తీశాడని చెప్పనా? అబద్ధాలతో కోటలు కట్టి అడుగు తింటానికి కూడా సిద్ధపడతాడని చెప్పనా? నా బిడ్డను చెప్పుకున్నది నేనే అయినా ఆ బిడ్డ చావు కారణం మాత్రం మీరే. ఈ సమాజంలో కోటీశ్వర్లు మాత్రమే బ్రతుకుతున్నారా? బంగారు పళ్ళాలు ఉన్న వాళ్ళు మాత్రం అన్నం తింటున్నారా? కోటీశ్వర్లకి కోటలు కట్టే వాళ్ళకే కాదు పిల్లలు, కూలి వాళ్ళు, కూటికి లేని వాళ్ళు కూడా కంటున్నారు పిల్లల్ని. పిల్లల్ని కంటానికి అర్హత ఐశ్వర్యం కాదు, ఆప్యాయత, అనురాగం. రేపు నువ్వు కోరుకుంటున్నట్టు నేడు కోట్లు సంపాదించి కోటలు కట్టించి నిన్ను రత్నాల మీద నడిపించినా నీకు పిల్లలు లేకపోతే నిన్ను గొడ్డాలంటారే తప్ప కోటీశ్వరాలు కదా అని నిన్ను తల్లి అని ఎవరో పిలవరు. ఎవరన్నా అనకపోయినా నాకు అనవసరం. నా మనుషులు నా పద్ధతి ప్రకారమే ఉండాలి. నీ పద్ధతి ఒక్కటే గొప్పది కాదు. ప్రతి మనిషికి ఓ పద్ధతి ఉంటుంది. అబద్ధాలు చెప్పి మోసం చేయడం మీ పద్ధతి? అబద్ధాలు చెప్పినా గంజి తాగుతూ అభిమానంగా బ్రతకడమే నా పద్ధతి. అలాంటి మనుషులతో గంజి తాగి బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. బ్రతుకే కర్మ నువ్వనుకుంటే నీతో మాట్లాడే ఆఖరి మాట ఇదే. ఏమిట్రా
స్వర్గం కొట్టేసి నరకం అని రాశావు. స్వర్గాన్ని అనుకోకపోయినా నరకాన్ని అనుభవించాను కాబట్టి నీ ఫామ్లోనే కరెక్ట్రా. అవునరా, నువ్వేంటిలా వచ్చావు? ఇంటికంటే స్టేషనే పదిలో అనిపించి నా ఫార్ములా నా జీవితంలో పనికిరాలేకపోయిందిరా. రే, ఆ రోజు మనం స్టేషన్కి రావటం, మాస్టర్ గారితో అబద్ధాలు ఆడటం, మాస్టర్ గారు మనల్ని కేకలేయటం ఎంత సరదాగా ఉండేదిరా. ఇంతవరకు జరిగిందంతా కలగా మనం స్టేషన్కి రావడం ఈ రోజే మొదటి రోజు అయితే ఏ బాధ లేకుండా హాయిగా ఆనందంగా ఇక్కడే ఉండిపోవచ్చు కదరా. ఎలా ఉంటారు? స్టేషన్ ఉన్నది రైలు ప్రయాణికుల కోసం కానీ మీలాగా అలసిపోయిన ఆగిపోయిన బాటసార్లకు మాత్రం కాదు. అది కాదు మాస్టారు, ఎందుకో సడన్ గా మేము ఉండి వెళ్ళిపోయిన స్టేషన్ రూమ్ చూడాలనిపించింది, అందుకొచ్చాం. నేను కూడా అందుకే వచ్చాను. ఆ రోజు బ్రతుకు తెరువు కోసం అబద్ధం ఆడారు, ఈ రోజు బ్రతుకు బరువై అబద్ధం ఆడుతున్నారు. యామ్ ఐ రైట్? ఆ రోజు మీతో అబద్ధం చెప్పడానికి ఉన్న ధైర్యం ఈ రోజు నిజం చెప్పడానికి లేదు మాస్టర్. ఆ రోజు మీరు అబద్ధం ఆడినప్పుడు మీరు ఏ దిక్కు లేని వాళ్ళని నాకు తెలుసు. అలాగే ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో కూడా నాకు తెలుసు. అందని పళ్ళ కోసం ఎగిరి కుప్పగూలిపోయిన వాడొకడు, జీవితంలో పరిగెత్తలేక అలిసిపోయిన వాడు ఇంకొకడు. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు. క్రూర మృగాల్ని సైతం మనిషి మచ్చిక చేసుకుని సహజీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో నీ భార్యను దారిలోకి తీసుకురాలేకపోయావు. అది నీ అసమర్థత కాదా? కొండ మీద కోతి కావాలి అని ఆమె అడిగితే కోతేమిటి, కొండనే తీసుకొచ్చిస్తాను అని అబద్ధం ఆడావు. అది నీ తప్పవునా కాదా? ప్రతిదానికి చిరునవ్వుతో దాటేయడం గొప్ప కాదు, ఆ నవ్వు మనసారా నవ్వుతున్నావా లేదా అన్నది ముఖ్యం. అది ముఖ్యం. వాడికి లేని అదృష్టం నీకున్నా లేనిపోని గొప్పలకి పోయి నువ్వు దురదృష్టవంతుడు అయిపోయావు. మనకున్న దానితోనే తృప్తిగా బ్రతుకుదామండి అనే నీ భార్య మాటలు నీకు చాదస్తమనిపించాయి. జీవితం అంటే ఊహలతో కోటలు కట్టడము కాదు, ఆ ఊహలు చెదిరిపోయినప్పుడు తప్పించుకు పారిపోవడము కాదు. నువ్వు చేసిన తప్పేమిటో తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించు. ఒరే చైతన్య, ఈ లోకమంతా నీ వెంటబడి తరుముకొస్తున్నా నీకు పర్వాలేదు. నిన్ను రక్షించేది నీ భార్య చిరునవ్వు. అది లేక అలమటించే వాళ్ళని చూసైనా దాని విలువేమిటో తెలుసుకో. ఒక్క క్షణం ఆలోచించి నువ్వేమి చేస్తే, నువ్వెలా ఉంటే నీ భార్య మనసారా ఆనందిస్తుందో తెలుసుకుని అలా ప్రవర్తించు. అప్పుడే నీ జీవితానికి సార్థకత. తప్పు చేసిన వాడు దిద్దుకోవడానికి వెళ్ళాడు. తప్పు దిద్దుకున్న వ్యక్తి నీ దగ్గరకు వచ్చే వరకు నువ్వు ఓర్పు వహించాలి. పరిస్థితుల కోసం నీ ఫార్ములాని మార్చుకో. కమా. ఈ దేశంలో ఉద్యోగాలంటే అంత తేలిగ్గా కనపడుతున్నాయా? ఇష్టం లేనప్పుడు వద్దంటానికి, కావలసినప్పుడు అడగటానికి. మీరు ఇలా అంటారని తెలిసే వచ్చాను. కానీ సార్, ఈ ప్రపంచంలో నేను సమాధానం చెప్పుకోవాల్సిందే ఒక్క నా భార్యకే. ఆమె లక్షలు కోట్లు కావాలని కోరలేదు. ఏదైనా ఉద్యోగం చేసి తృప్తిగా బ్రతుకుదామంది. మళ్ళీ ఆ గడపతోకి ఆ మొహం చూడాలంటే నేను ఉద్యోగస్తులుగానే వెళ్ళాలి సార్. నీకన్నా క్వాలిఫైడ్ క్యాండిడేటు నీకిస్తానన్న జీతం కన్నా తక్కువ జీతానికే ఎప్పుడో ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ పోస్ట్ ఇప్పుడు లేదు. నాకే పోస్ట్ అయినా పర్వాలేదు, ఎంత జీతమైనా పర్వాలేదు, ఆఖరికి ప్యూనైనా సరే నాకు కావాల్సిన ఉద్యోగం. ప్లీజ్ మీ కాలు పట్టుకో. మిస్టర్ చైతన్య, ఒక అసిస్టెంట్ పోస్ట్ ఉంది, అది నీకిమ్మని మా కంపెనీ చైర్మన్ కి రికమెండ్ చేస్తాను. పుష్ప, ఏమిటిది? మీరు ఆకాశానికి నిచ్చెన వేయటానికి నా దగ్గర మిగిలిన ఆఖరి ఆధారం. అంటే ఈ ఇల్లు మీ పేరున రాశాను. ఇది ఆ రోజే మా అమ్మ చేసుంటే ఈ రోజు నాకు అమ్మైనా మిగిలిండేది. ఆకాశానికి చేయి చాచి ఎగిరి కింద పడ్డాను. కర్రకాలు గుర్రానికి కళ్ళెం వేసి సమాజంలో నవ్వుల పాలయ్యాను. సంతృప్తిని మించిన సంపద లేదని తెలుసుకొచ్చాను. నాకిక ఆస్తులు, అంతస్తులు, ఎండమావి కోసం పరుగులు అవసరం లేదు. నేను ఉద్యోగంలో చేరాను. అవును, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని నీ ముందుకొచ్చాను. ఏమండి, మీరుగా నాకు దక్కారు. ఇంకా నాకు ఈ ఆస్తి లేకపోయినా పర్వాలేదు. ఈ ఇల్లు అమ్మి మీ బాకీలన్నీ తీర్చేయండి. ఏం అక్కర్లేదు. కష్టపడిన దాంతో వచ్చే కలోగంజో పంచుకుంటాను. ఆ సంపాదనతోనే నా తప్పును దిద్దుకుంటాను. ఏంటి పొగరేలేదు, కొంచెం గట్టిగా వాటిని సింగిల్ టీ కోసం వారం రోజులు పోటీ పడే మనం ఇవాళ పట్టపగలే ఇసుకి తగ్గే లెవెల్కి ఎదిగాము.
సో ది నేమ్ ఆఫ్ హిట్లర్. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇక్కడ భవానీ శంకర రామలోహియ తిలక్ హిట్లర్ ఎవరు? మేమే. మీ పేరు? చెంగిజ్ ఖాన్. చెంగీజ్ ఖానా? అంటే హిట్లర్ కన్నా గొప్పవాడు అన్నమాట. హిట్లరు కన్నా, ముసోలిని కన్నా, చాణుక్యుడు కన్నా, ఔరంగజేబు కన్నా గొప్పవాడు. అయితే నమస్కారం. ఇక్కడ దెబ్బల సుబ్బమ్మ గండ పేరున్నం కవి ఉండాలట. ఆ? ఇంతకీ మీరెందుకు వచ్చారు? ప్రపంచ దేశాలన్నింటిలోనూ చలామణి అయ్యే కరెన్సీని అచ్చుగుద్దించడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను. మీకు ₹1,00,00,000 ఇస్తాను. మీ ప్రెస్ లో అచ్చుగుద్దుతారా? కోటి. ఏమంటారు? On the name of Hitler. ఏమైంది? కంగారు పడకండి, మా గురువు గారికి ఆవేశం వచ్చినప్పుడు హిట్లర్ పోతూ ఉంటాడు. ఓహో, నాలాగే అన్నమాట. మీకేటండి? నాకు ఆవేశం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పొంతాడు, అప్పుడు అంతా అంటించేస్తాడు. దిగిపోయాడు, హిట్లర్ దిగిపోయాడు. చూడండి, మీరు మాకు కోటి ఇవ్వనక్కర్లేదు. అచ్చు వేసినందుకు మీరు మాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు మేము మీకు అచ్చు వేసి పెడతాం. రిస్క్ మాది, రిజల్ట్ మీది. ఏమంటారు? హిట్లర్ గారు, పార్ట్నర్షిప్ కుదరదండి. ఎందుకంటే ₹1,00,00,000 సంబంధించిన విషయం. కావాలంటే ఆ కోటి మీద 10 లక్షలు ఎక్కువ ఇస్తాను, ప్రింట్ చేయండి. మీ యదో పనులు చేయడంలో చాలా రాడు తెలిపోయిన వాళ్ళమండి. అసలు ఈ పెస్ ఎలా కొన్నా అనుకుంటున్నారు? ఒకని దెబ్బేస్తాను. మిగతా పార్ట్నర్స్ సంతకాలు చేయించడానికి తీసుకొచ్చాను. సంతకం చేయండి. సంతకాలు అయిపోయాయి, ఇక చూసుకోండి రా. వాళ్ళెవరు? మన పార్ట్నర్సా? మేవేరా బాబాయ్? ఏంట్రా, నన్ను మోసం చేసి కొత్త ప్రెస్ కొంటావా? అవును, నువ్వు పాత ప్రెస్ కొనుక్కున్నావు, నేను కొత్త ప్రెస్ కొనుక్కున్నాను. నీ రక్తంతో ఏంటిది? ఏంటి మోసం? నీ మోసాన్ని బయట పెట్టడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు సంతకం చేసిన కాగితాలు వీళ్ళ అప్పుల వాళ్ళకి నువ్వు రాసిన కాగితాలు. మోసం, మోసం. On the name of Hitler. వీళ్ళని పోలీస్ స్టేషన్ లో పారేయండి. Save me, Hitler. చూసారా అయ్యగారు, ఒక రైలు పట్టాలు తప్పితే ఎన్ని బళ్ళు ఆగిపోయాయో. ఏ రైలు ఆగిపోయినా మనదే బాధ్యతరా. 99 డౌన్ సంగతి అయిపోయింది, ఇక 53 సంగతి ఆలోచించాలి. ఏం తీసుకున్నారు? మా కూరగాయల అమ్మి ఏమో మాత్రలు ఇచ్చింది. నాటు మందా? అవును. చూడమ్మా, నువ్వు చదువుకున్న దానివి, మంచి చెడు తెలిసిన దానివి. పుట్టబోయే బిడ్డను చంపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు ఇష్టం లేక. పిల్లల కోసం ఎంతో మంది పూజలు చేస్తూ తీర్థయాత్రలు తిరిగే ఈ రోజుల్లో కూడా పుట్టబోయే బిడ్డను చంపుకునే తల్లులు కూడా ఉన్నారన్నమాట. ఆఫ్ కోర్స్, ఒక డాక్టర్గా నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకూడదు. కానీ ఒక ఆడదానిగా హెచ్చరించాలనిపించింది, ఒక తల్లిగా అడగాలనిపించింది. ఎందుకింతగా చెప్తున్నానంటే నీ జీవితంలో తల్లి అయ్యే అవకాశం లేదు గనుక. అవును, నువ్వు బిడ్డను పోగొట్టుకోవటానికి వాడిన మందు బిడ్డతో పాటు గర్భసంచిని కూడా పాడు చేసింది. ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేయాలి, లేకపోతే నీ ప్రాణానికే నష్టం. ప్రపంచంలో ఏ ఆడదైనా తల్లిని కావాలి అని తప్పిస్తుంది, తల్లి అయ్యాక తరిస్తుంది. నువ్వు ఆ మహత్తరమైన స్త్రీ ధర్మాన్నే మార్చివేశావు. ఆడది గుడ్రాలుగా విర్రవేగడమే గొప్ప అనుకునే నీలాంటి ఆడదాన్ని చూసి ఏ ఆడదైనా సిగ్గుపడుతుంది. నీకు అంతస్తులు కావాలి, ఆత్మీయత అక్కర్లేదు. హోదాలు దర్జాలు కావాలి, భర్త అక్కర్లేదు, బిడ్డ అక్కర్లేదు, కాపురం అక్కర్లేదు. నువ్వు కోరుకుంటున్నట్టు రేపు రామారావు ₹1,00,000 సంపాదించి నీ ముందు గుమ్మరించాడే అనుకో, అతను ముచ్చటపడే బిడ్డను ఈ జీవితంలో నువ్వు ఇవ్వగలవా? ఆ కోట్లు నిన్ను తల్లిని చేయగలవా? శ్రీకృష్ణుడు తల్లి దేవకి తనకు పుట్టిన ప్రతి బిడ్డను తన కంటి ముందే కంసుడు నరికేస్తాడు అని తెలిసి కూడా 8 గర్భాలు ధరించింది. తన సంతానాన్ని తన కంటి ముందే నరికేసే కిరాతకాన్ని చూసి ఆ తల్లి పూర్ణ ఘోషించింది. ఆ తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పులేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా అది స్త్రీమూర్తి సహనం. కన్న తల్లి కడుపు చలవ. మరి తల్లిగా నువ్వు చేసిన పని? 'భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. 'భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. 'భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. 'భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. 'భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. 'భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. 'భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. 'భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. 'భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. 'భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. 'భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. 'భర్తకు డ
నీలాంటి పాపిష్టి తల్లుల్ని ఎంతమందిని భూమాత మొయ్యాలి, ఎన్నిసార్లు తన గుండెలు బద్దలు చేసుకోవాలి? నువ్వే నాకు కన్న కూతురు అయి ఉంటే నువ్వు చేసిన పాపానికి బిడ్డలేని తండ్రిగా అతను శిక్ష అనుభవించకుండా రామారావుకి నా చేతులతోనే మరో పెళ్లి చేసేవాడు. అవును, స్టేషన్ మాస్టర్ గా మాట్లాడుతున్నాను. నేను సిగ్నల్ ఇచ్చిన రైలు క్షేమంగా గమ్యం చేరాలి అని కోరుకుంటాను. అలాగే నేను దారి చూపించిన మీ జీవితాలు కూడా సవ్యంగా గమ్యం చేరాలి అని తాపత్రయపడతాను. నేను ఇక్కడికి చెప్పడానికి వచ్చింది, వెళ్లే ముందు చెప్పేది ఒక్కటి. ఈ రోజు నుంచి రామారావు తన జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా అతనికి హక్కు ఉంది. అతను ఏమి చేసినా అడిగే హక్కు మాత్రం నీకు లేదు. గుర్తుంచు. గుర్రం రెక్కలు విరిగితే కూలుతుంది తను తానే, గుండె పగిలిపోతే నిండు బతుకు శూన్యం. ఎండమావిలోనా నీకందదు గమ్యం. హత్తకిల్లా ఉండగా భార్య పట్టాల మీదకి వెళ్ళినా ఏం పర్వాలేదు. చావడానికి సిద్ధపడ్డప్పుడే మనిషిలో నిజమైన మార్పు వచ్చినట్టు. తన తప్పు తెలుసుకుని నీ భార్య నీ దగ్గరికి వచ్చింది. ఇంకా అవుటర్లో ఉంచడం మంచిది కాదు. బయలుదేరు. పిచ్చిదానా, మనకు పిల్లలు లేరని ఎవరు అడుగుతారే? నేను నీ పిల్లని కదా. ఏమిట్రా నువ్వు చెప్పేది? బిడ్డలు లేని జీవితం కూడా ఓ జీవితం ఏనంటావా? పోనీలే అని సర్దుకుపోతున్నావు గానీ నీకు మాత్రం పిల్లలు లేరని బాధ లేదు. అందుకే నాకు పుట్టబోయే మనవడు గురించి మీరెవరూ పట్టించుకోకపోయినా నేను దక్కించుకున్నాను. నేను నీకు ఇచ్చిన మాత్రం ఉట్టి మాత్రలే, తల్లికి బిడ్డకి ఏ హాని చెయ్యవు. అలా డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది కూడా నేనే. నీ బిడ్డ నీ కడుపులో సురక్షితంగా పెరుగుతున్నాడమ్మా. బిడ్డ విలువేమిటో తల్లికి తెలియజెప్పాలని ఆ నాటకం అంతా నేనే ఆడాను. ఏమిట్రా అంత హడావుడిగా వస్తున్నారు? ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. నువ్వు వస్తున్నావని తెలిసి అందరం రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం, అంతకు మించేం లేదు. పరిస్థితులన్నీ చక్కబరిచి నీకు అప్పచెబుతానని చెప్పాను కదా. ప్రస్తుతం అందరూ హాయిగా ఉన్నారు, జాలీగా ఉన్నారు. సారో నమస్కారం. ఎల్లహారు నవ్వుతున్నారు. ఎనకి నిండా సంతోషంగా ఉందో. సారో ఎనకి 5 స్టార్ హోటల్కి లైసెన్స్ వచ్చుండో. అంత సింబల్ ఎంత తెలియవా? చెరుపు. మీనన్, అన్ని విషయాలు తెలియగాని నీ చెప్పు సూత్రం ఇంకా తేలేదు. అసలు రాష్ట్రం ఏంటో చెప్తావా? ఏమీ లేదు సారు. ఇక్కడికి వరదకి మున్నాలా పని లేకుండా తిరుగుతున్నానని మా తాతవాడు నేను ఉంచుకున్న దాని ముందు పాత చెప్పుతో కొట్టాడు. దానితో నాకు పౌరుషం వచ్చి ఆంధ్ర నాటుకు వచ్చేశాను. ఇంత పొజిషన్కెల్లా అంత సెరుపు దెబ్బతాన ఎల్లా సెరుపోవడ కారుణ్యం. రేయ్, నాకు మనవడు పుడితే మనం అందరం కలిసి ట్రాలీలో కంచికొస్తామని మొక్కున్నాం. ట్రాలీలోనా? అయితే మరో 3 మాసాల్లో మనం కంచికి వెళ్ళడం ఖాయం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.